श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। ఎవరైతే ఎప్పుడు నన్నే చూస్తూ నా గురించే వింటూ ఎప్పుడు సాయి సాయి అని స్మరిస్తూ నాయందు మనసు నిలుపుతారో వారు నిశ్చయంగా దైవాన్ని చేరుతారు. మనం గతంలో గడిచిన వారంలో బాబా సాంప్రదాయం ఇవన్నీ చెప్పుకున్నాం. మనం ఆయన్ని బాబా సాంప్రదాయంలో మనకి ఏం చెప్తున్నారు, ఆయన ఎలా సేవించుకోవాలి, ఆయన సాధనా పద్ధతి ఏంటి, దానికి మళ్ళీ బాబా చెప్తూ ఉన్నారు. ఎవరైతే ఎప్పుడు నన్నే చూస్తూ నా గురించే వింటూ ఎప్పుడు సాయి సాయి అని స్మరిస్తూ నాయందు మనసు నిలుపుతారో వారు నిశ్చయంగా దైవాన్ని చేరుతారు అన్నారు. మనం చెప్పుకున్నట్టుగా ఈ ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించే వాళ్ళు కొన్ని వేల మందిలో ఏ ఒక్కరో ఉంటారని కృష్ణ భగవానుడు ద్వాపరయుగ కాలంలోనే చెప్పారు. అలా ప్రయత్నించే వాళ్ళలో కొన్ని వేల మందిలో ఎవరో ఒక్కరు పొందుతారట. ఇది ఆ చివరి దాకా వెళ్ళి ఆ ఆత్మజ్ఞానాన్ని, ఆత్మదర్శనం, ఆనందతత్వాన్ని పొందగలుగుతారు. ఆ రోజుల్లోనే అంత ఇదిగా ఉంటే ఇవాళ మన పరిస్థితి ఏంటి? మరి మనం అప్పట్లాగా సాధన చేయటం మనకు సాధ్యమయ్యే పని కాదు. అందుకని బాబా ఏం చెప్పారు, మనకి తేలికైన సాధనా పద్ధతిని, అంటే కృష్ణ భగవానుడు చెప్పినటువంటి నిరంతరం నన్ను చింతన చేసేవాడు యోగక్షేమాలు వహిస్తాను అని చెప్పిన దానికి బాబా కూడా ఇంకా మనకి కన్సెషన్ ఇచ్చి చెప్తూ ఉన్నారు. నీ దృష్టి నాపై నిలుపు, నా దృష్టి నీపై నిలుపుతాను అని. అంతేకాకుండా తన గురుసేవ వృత్తాంతం గురించి చెప్తూ కేవలం గురువు మీద మన దృష్టి సారించి మన తనువుని, మనస్సుని, ధనాన్ని అన్నిటినీ సమర్పించి ఆయన్ని కనుక మనం సేవ చేయగలిగితే మనం ఇంక ఎటువంటి సాధన లేకుండా కూడా ఎలా అయితే సాయి కేవలం తన గురువుని సేవించారో తన దృష్టి అంతా నిలిపి గురుసేవ చేస్తూ ఎప్పుడైనా గురువుకి దయగలిగితే ఆయన ఏదైనా మంత్రాన్ని ఉపదేశిస్తే తను ఆ సాధన చేద్దామనుకొని అంతకాలం సేవించిన తర్వాత కేవలం ఈయన యొక్క సేవకు మెచ్చి ఆయన కృపాదృష్టితోనే సాయికి అటువంటి స్థితిని ప్రసాదించారు అని చెప్పుకున్నారు. అందుకని నా గురువు నాకే మంత్రం ఉపదేశించినప్పుడు నేను ఉపదేశిస్తాను, నా దగ్గరికే కాదు ఎవరి దగ్గరికి మంత్రోపదేశాలకు వెళ్ళొద్దు, ఆ కాలం పోయింది అని చెప్పుడు చెప్పారనమాట. ఎందుకని పక్కన వాళ్ళని తేలిగ్గా మోసం చేయడంలో మంత్రం ఉపదేశించడం అనేది తేలికైన పద్ధతి. ఎందుకంటే ఇచ్చేవాడి స్థాయి ఏంటో మనకి తెలియదు. ఎలాంటి వారు మంత్రోపదేశం ఇవ్వాలో కూడా చెప్పారు. ఎవరు ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసి ఆ మంత్రసిద్ధిని పొందారో వాళ్ళు ఇవ్వాలట. వాళ్ళు ఇస్తే మనకు అనుభూతి కలుగుతుంది. కానీ ఊరికే మనం ఇప్పుడు పుస్తకంలో చదువుకొని మంత్రాలు చేసినా, లేకపోతే ఊరికే ఇది కీలకం, ఇది బీజం, ఇది యంత్రం అని మనం చేసినా కానీ మాస్టర్ గారు అంటారు, ఇప్పుడు ఒక అసెంబుల్ చేయాలనుకోండి ఒక బైక్ని, మనం బైక్ యొక్క వీల్స్, తర్వాత దాని ఫ్రేము, దాని పార్ట్లు అన్నీ పక్కన పెట్టి మనం వాటి పేర్లు వల్లించామనుకోండి, ఎలా అయితే ఆ సైకిల్ అసెంబుల్ అవ్వదో అలాంటిదట మనం ఇది మంత్రం, ఇది కీలకం, ఇది బీజం అని చదువుతూ ఉంటారు. అందుకని మంత్రోపదేశం కాలం పోయింది. మరి అయితే ఎలా సేవించాలి అంటే, నేను నా గురువుని ఎలా సేవించానో మీరు కూడా మీ దృష్టి నాపై నిలపండి, నాపై మీ దృష్టి పెట్టి మిమ్మల్ని ఉద్ధరిస్తాను, నా స్థితే మీకు కలగజేస్తాను, మిమ్మల్ని చివరికంటా గమ్యం చేరుస్తాను అన్నారు. అందుకని బాబా చెప్పినటువంటిది, ఎవరైతే ఎప్పుడు నన్నే స్మరిస్తూ నా గురించే వింటూ ఎప్పుడు సాయి సాయి అని స్మరిస్తూ నాయందే మనసు నిలుపుతారో వారు నిశ్చయంగా దైవాన్ని చేరుతారు, వారి ఇహపరాల గురించి భయపడనక్కర్లేదు అని బాబా చెప్తూ ఉన్నారు. నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రాలను ఏమీ ఉండదు. మనందరం మొదట అనుకునేది అదే, మనకి వాటి కొరత లేకుండా ఉంటే చాలు అని. కానీ అవి సమకూడాక మనం ఏం చేస్తూ ఉంటాం, ఇంకా పొంది ఇంకా మన తరాల్ని, మన తర్వాత మన పిల్లల్ని, వాళ్ళ యొక్క పిల్లల్ని కూడా కేవలం డబ్బు ఒక్కటి సాధించి పెట్టేసి వాళ్ళకు కూడా పెడితే వాళ్ళు ఏదో దాంతో ఏ ఇబ్బంది లేకుండా జీవించేస్తారు, మన తరతరాలు గడిచిపోవాలి అని మనం తపన పడుతూ ఉంటాం. కానీ నిజానికి మనకి రోజు అవసరమయ్యేది అనవస్త్రాలే.
అందుకని బాబా ఏం చెప్తున్నారు, మనకి కనీస జీవితానికి అవసరమైనటువంటి వాటిని ఆయన వాటికి ఏమాత్రం లోటు ఉండదని చెప్పి అభయం ఇస్తూ ఉన్నారు. నా భక్తుని ఇంట్లో అన్నవస్త్రాల లోటు లేమి ఉండదు. నా బిడ్డలను పస్తు ఎలా ఉండనిస్తాను? మామూలు ఒక తల్లి తండ్రి తన పిల్లలు పస్తున్నారంటే తట్టుకోలేరు. అటువంటిది సర్వులకి తల్లి తండ్రి అయిన సాయి ఒకవేళ తన బిడ్డలు పస్తుంటే ఎలా ఊరుకుంటారన్నారు. అందుకని నా భక్తుని ఇంట్లో అన్నవస్త్రాలనేమీ ఉండదు, నా బిడ్డలను ఎలా పస్తుండనిస్తాను? తల్లికి తగిన బిడ్డలు కండి. ఇప్పుడు సాయి మనకి తల్లి తండ్రి, సర్వులకు ఆయనే తల్లి తండ్రి. అందుకని బాబా అంటారు, తల్లికి తగిన బిడ్డలు కండి, పుణ్యము జ్ఞానము అనే మీ భాండాగారాలను నింపుకోండి. అందుకని ఏం చెప్పారు, మనం సంపాదించే ధనాన్ని కేవలం మన సుఖాల కోసం మన స్వార్థానికి వాడుకుంటే దానివల్ల మనకి ఒరికేది ఏమీ ఉండదు. అందుకే మనం బాబా కూడా గత జన్మల్లో ఆ ధనం మీద కోరికతోటి వాటి మీద కూర్చోవటాన్ని ఆ సంస్కారాన్ని పాముగా వర్ణించారనమాట. అంటే వాటిని అంటిపెట్టుకొని ధనం మీద ప్రీతితో ఉండటం. అందుకని దాన్ని సరైన వాటికి వినియోగిస్తే మనకి సేవ చేస్తుంది అన్నారు. అందుకే బాబా అంటారు, నువ్వు ధనాన్ని సరిగ్గా వినియోగిస్తే అది నీకు చక్కగా సేవ చేస్తాను అంటుంది. మనకు వచ్చే ధనాన్ని ధర్మకార్యాలకో లేదా సాటి జీవుల శ్రేయస్సుకో, ఆపదలో ఉన్న వారికో, అవసరం వారికో ఇలాను అంటే ఏదో విధంగా మనం సద్వినియోగం చేస్తాం. కానీ మనకి ఎలా ఉంటుంది, కేవలం మన స్వార్థం, ఇది మనకు అవసరం కదా, మనకి రేపు అవసరం అవుతుందేమో, ఆపై అవసరం అవుతుందేమో అనే దాంతో మనం దాన్ని సద్వినియోగం చేయలేకపోతాం. ఏంటి వాసన? అందుకని మీరు తల్లికి తగిన బిడ్డల కండి, పుణ్యము జ్ఞానము అనే మీ భాండాగారాలను నింపుకొనండి. నాకు అర్పించకుండా తినని వారికి నేను బానిసను, నా వాణ్ణి ఎన్నటికీ దూరం కానివ్వను. బాబా చెప్తూ ఉన్నారు, మీరు తల్లికి తగిన బిడ్డల కండి, నా పుణ్యము జ్ఞానం అనే మీ భాండాగారాలను నింపుకోండి, నాకు అర్పించకుండా తినని వానికి నేను బానిసను అంటున్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఆశా ఆశా ఏంటి వాసన? కాదు, కొంచెం ఘాటుగా వచ్చింది, అందుకు చెప్పవా? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. మనం గత వారం జన్మాంతర జ్ఞానం అనే అధ్యాయాన్ని ప్రారంభించుకున్నాం. బాబా అంటున్నారు, ఎవరిని నా శిష్యులను చెప్పుకునేది, అలాంటి వాడు నాకు ఒక్కడూ కనిపించలేదు అన్నారు. మనం ఇంతమంది బాబా దగ్గర సేవ చేసినటువంటి గొప్ప గొప్ప భక్తుల గురించి చెప్పుకుంటున్నప్పటికీ కూడా సాయి ఏమంటూ ఉన్నారు, ఎవరు నా శిష్యులు అనేది, అలాంటి వాడు నాకు ఒక్కడూ కనిపించలేదు అన్నారు. కారణం భగవద్గీతలో చెప్పినట్లుగా ఆత్మజ్ఞానం కోసం యత్నించేవారు కొన్ని వేల మందిలో ఏ ఒక్కరో ఉంటారు అని చెప్పినటువంటిది అన్నమాట. బాబా అంతటి సద్గురువు దొరికినా సరే మనం అనేక జన్మలెత్తే వాళ్ళమే కనుక ఆయన రక్షణ మనకి ప్రతి జన్మలోనూ అవసరమే అంటున్నారు మాస్టర్ గారు. ఎందుకని మనం సాయిని తెలుసుకొని మనకి గురువు లభించినా కానీ మనకి లక్ష్యం మీద స్థిరమైన ప్రీతి కానీ ఇవేమీ లేకపోవటం వల్ల మనం మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూ మనం జారిపోతూనే ఉంటాం అన్నమాట. అంటే సాయి దొరికారు కదా, ఇంకా మనం ఈ జన్మలోనే ఆత్మజ్ఞానాన్ని పొందేద్దాం అని ఉండదు మనకి. గురువు దొరికిన తర్వాత కూడా మనకు ఉన్న ఇబ్బందులు కోరికలు తీర్చుకోవటం, పైగా మనకింకా అటువంటి జ్ఞానం కలగలేదు కనుక పదే పదే తప్పులు చేస్తూ మనం మళ్ళీ ఈ వలయంలో ఈ చక్రంలో పడుతూ ఉంటాం అనమాట. అందుకని మాస్టర్ గారు అంటారు, బాబా అంతటి సద్గురు దొరికినా మనం అనేక జన్మలు ఎత్తే వాళ్ళమే కనుక ఆయన రక్షణ మనకి ప్రతి జన్మలోనూ అవసరమే. అది అందించగలగడమే బాబా యొక్క విశిష్టత. అందుకే బాబా ఏమన్నారు శ్రీమద్ తార్కాడతో, ఎన్ని జన్మల్లో మీతో ఉన్నానో ముందు జన్మలన్నింటిలోనూ మీతో ఉంటాను, మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాం, నాకు ఇచ్చిన ప్రతి పైసాకి భగవంతునికి లెక్క చెప్పుకోవాలి అన్నారు. నేనెవరిని మధ్యలో విడవను, చివరకంటా గమ్యం చేరుస్తాను అన్నారు. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం సాయి వంటి సద్గురువు లభించిన తర్వాత కూడా మనలో నిజమైన లక్ష్యం పట్ల ఇంకా మనకి అంత శ్రద్ధ కానీ
దాని మీద అంత ప్రీతి కానీ కలగకపోవటం వల్ల మనం ఏదో ఆయన రక్షణలో కొన్నిటిని తీర్చుకుంటూ మిగిలినవి మాత్రం అదే విధంగా చేస్తూ ఉంటాం. అంటే మనలో పరిపక్వత వచ్చి మనం సద్ధర్మాచరణ, నిజంగా గురువుని ఆశ్రయించడం అంటే గురుబోధన ఆశ్రయించి ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటూ అన్ని జీవుల్లోనూ సాయిని దర్శించడం అనే ధర్మాన్ని, ఆ నిష్టని మనం ఇంకా నిలుపుకోలేదు కాబట్టి మనం తప్పులు చేస్తూనే ఉంటాం. అందుకని ఎంతో అలా సాయిని ఆశ్రయించిన 1-2 జీవుల్లో తరించే జీవులు ఎంతో ధన్యులు, అరుదు అన్నారు. కారణం ఏంటి? మనం ఈ తప్పులు చేస్తూనే ఉన్నాం. అన్ని సాంప్రదాయాల్లోనూ కూడా జరుగుతుంది అదే. ధర్మాన్ని ఆచరించడానికి అన్ని రూపాల్లోనూ సాయినే దర్శించగలగటం, తన గురువుని, పరమాత్మ స్వరూపాన్ని దర్శించగలగటమే ముఖ్యం. లేకపోతే ఏమవుతుంది? అన్ని రూపాల్లో ఆయన ఉన్నాడు అన్న ఇది లేకపోతే మనకి ఎప్పుడూ కూడా వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనే భావనలోనే మనం ఉంటామన్నమాట. అందుకే బాబా తమ పూర్వజన్మ వృత్తాంతాలు చెప్తూ, నేను ఒకప్పుడు గుడ్డలు నేర్చేవాడిని, తలపాగాలు, పట్టు వస్త్రాలు ఇవన్నీ నేర్చి ఎంతో నిరపరతనం ఉన్నా కానీ నాకు ఒక్కోసారి భుక్తి కూడా గడిచేది కాదు అన్నారు. అయినా కానీ తర్వాత మళ్ళీ ఇంకొక చోట వాళ్ళ యజమాని బాబా యొక్క, అంటే ఆ వయసులో ఆయన యొక్క పనితనానికి మిగిలిన వాళ్ళు తక్కువ ఇదితో చేస్తూ ఉంటే విలువగలవి, ఈయన మాత్రం ఎంతో 600 రూపాయలు చేసే వస్త్రాలు నేర్చేవారట. యజమాని సంతోషించి ప్రేమతో ఇతరుల ఎదుట ఆయన్ని ప్రశంసించి చక్కటి దుస్తులు, తలపాగా, శాలువా బహుకరించారట. కానీ బాబా అన్నారు, నేను వాటిని వాడుకోక ఇతరులకు ఇచ్చాను అని అంటూ ఏమన్నారు? భగవంతుడిచ్చింది నశించదు, మానవులు ఇచ్చేది నిలవదు. భగవంతుడు ఇచ్చేది నశించదు, మానవులు ఇచ్చేది నిలవదు అన్నారు. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎన్ని సాధించుకున్నా కానీ, మనకి ఎవరన్నా ఇస్తే బాగుండు అనుకున్నా కానీ అవేమీ కూడా శాశ్వతంగా నిలిచేవి కాదు. కానీ భగవంతుడు ఇచ్చేటువంటి ఆత్మజ్ఞానం కానివ్వండి, మనకిచ్చే ఆ ఆనంద స్థితి, ఇవన్నీ కూడా ఎప్పుడు శాశ్వతంగా ఉండేవి. అందుకని మనకి నిజంగా కావాల్సింది ఏంటి? అటువంటి తృప్తి, శాంతితో జీవించడం. అది భగవంతుడు మనలో ఉన్న నిజతత్వాన్ని మనకి దర్శింపచేసిస్తే తప్పించి మనం జీవితంలో ఎన్ని సమకూర్చుకున్నా కానీ మనకి అటువంటి ఆనందం కలగదన్నమాట. అంటే ఏంటి? బాహ్యంగా మనం అనుభవించే వాటన్నిటితోటి అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని బాబా అన్నారు, భగవంతుడిచ్చింది నశించదు, మానవుడిచ్చింది నిలవదు అని. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? జన్మాంతరాలలో కూడా సాధకావస్థలో ఆయన కూడా పొరపడి తప్పులు చేసి తర్వాత తమ తప్పుదిద్దుకున్నామని చెప్పారు. అంటే ఇది మనకి చెప్తున్నది అనమాట. అంటే అంతటి వాళ్ళు కూడా గతంలో వాళ్ళు కూడా తప్పులు చేసి వాటిని సరిదిద్దుకున్న వాళ్ళే ఏం చెప్తున్నారు. సాధకావస్థలో నేను కూడా తప్పులు చేసి తర్వాత వాటిని సరిదిద్దుకున్నాను అంటారు. అంటే ఇక మనలాంటి వాళ్ళకి ఎంత సర్వసాధారణమో చూడండి. అప్పుడు ఏం చేశారట తప్పులంటే, నా తండ్రికి బాగా ధనపు రాశులు ఉండేవి, నేను వాటిలో ఒక దానిపై కూర్చొని పెద్ద పామునయ్యాను అన్నారు. మళ్ళీ కొంతకాలం తర్వాత తెలుసుకొని ఆ ధనాన్ని విడిచిపెట్టి తిరిగి మానవ రూపం ధరించాను. అంటే ఆ ధనం మీద ఆశతోటి అంత బలమైన సంస్కారం నెరవేర్చుకొని ఆ ధన అహంకారంతో అలా పాములాగా జీవించాను, అంటే పక్కన వాళ్ళకి ఇది కలిగిస్తూ అని. తర్వాత ఆయన సిరి సంపదలపై కోరికలతో పుణ్యకార్యాలు చేసి మరి జన్మలో శ్రీమంతుడిగా పుట్టి వాటి మీద వ్యామోహం కలిగి ఉన్నారు. అదే ధనపు రాశి మీద కూర్చోవడం అంటే మనం చేసే కార్యక్రమాల్లో కూడా మనం ఏం ఆశించి చేయాలి, మనం చేస్తున్నాము అన్న భావాన్ని కూడా. అందుకే మనం బాబాకి సమర్పించినప్పుడు మళ్ళీ వాడు దాని మీదే ఇంకా తమదే అనుకున్నప్పుడు, లేకపోతే తాము ఇచ్చినట్టుగా వినియోగించాలనుకున్నప్పుడు, లేకపోతే బాబాకి అయ్యో అనవసరంగా ఇచ్చామే దక్షిణ అని ఈయనొట్టి పిచ్చివాళ్ళ ఉన్నాడు అందరినీ అరుస్తారు అనుకున్నప్పుడు బాబా ఎలా చేశారు అది గుర్తు తెచ్చుకుంటే మనకి తెలుస్తుంది ఆయనకి సమర్పించిన తర్వాత మన భావం ఎలా ఉండాలి అని. కానీ ఇక్కడ ఎలా ఉంది? మనం ఏదో పుణ్యం వస్తుందని చెప్పి ఆ పుణ్యం కొద్ది కోరికలతోటి కనుక ధనాన్ని అలా చేస్తే మరు జన్మలో మళ్ళీ శ్రీమంతుడిగా పుట్టి వాటి మీద వ్యామోహం కలిగి ఉన్నాను అని చెప్తున్నారు. అదే ధనపు రాశి మీద కూర్చోవడం అంటే. అప్పుడు ఏమవుతుంది? సహజంగా ధనం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ గర్వం అనేది ఎంతో సహజంగా వచ్చేస్తుంది ధనం వల్ల. అప్పుడు ఆ ధన వ్యామోహము, గర్వాల వలన
సాటివారికి ఎంతో హానికరంగా పాములాగా, అంటే పాములాగా ఎందుకన్నారు? సాటివారికి ఎంతో హానికరంగా పాములాగా ఈ కొన్ని హీన జన్మలు ఎత్తాను. పరమపద సోపాన పటంలో మన బలహీనతలను పాముల్లాగా చిత్రించింది. అందుకే మనం చిన్నప్పుడు ఆడే ఈ స్నేక్ అండ్ ల్యాడర్స్ గేమ్ ఏదైతే ఉందో మనం పరమపద సోపాన పటం అనేవారట. అది అందులో ఎందుకు ఆ పాములు ఏమి సూచిస్తాయంటే మనలో బలహీనతల్ని, ఆ పరమార్థాన్ని చేరుకునే లోపల మనం ఎన్ని బలహీనతలకి గురయ్యి మళ్ళీ మొదటి నుంచి వెళ్తూ ఉంటాము అనేది. అందుకే ఆయన ఏం చెప్పారు? చివరికి తన తప్పును గ్రహించి ధనాన్ని త్యజించారు. అంటే ధనం మీద వ్యామోహాన్ని త్యజించి సిరి సంపదలను స్వార్థానికి కాకుండా దాన ధర్మాలకి వినియోగించారు అన్నారు బాబా. అంటే గత జన్మల్లో నేను కూడా తప్పులు చేశానని చెప్తూ మనకి ఆయన బోధ చేస్తూ ఉన్నారు. ధనం మీద వ్యామోహంతో ఉంటే ఏమవుతుంది? ఒకవేళ ఇప్పుడు మనకి లభించిన ధనంతో మళ్ళీ పుణ్యాన్ని ఆశించి కనుక మనం పుణ్య కార్యక్రమాలు చేస్తే మళ్ళీ మనం చేసినటువంటి ఆ పుణ్యం వల్ల కనుక మళ్ళీ మనకి ఎలా ప్రాప్తిస్తుంది అంటే మరు జన్మలో మళ్ళీ మనకి సంపదగా కలుగుతుందట మనం చేసే పుణ్యం. అందుకని పుణ్యాన్ని కూడా కోరుకోకుండా చేయమన్నారు, నిష్కామంగా చేయమన్న కారణం అదే. అంతా మనం పూజ చేసిన తర్వాత, వ్రతాలు చేసిన తర్వాత మనం భగవంతుడికి సమర్పణం అని చెప్తున్నప్పుడు ఏంటి? నాకు ఫలితం కూడా వద్దు స్వామి, ఇది నీకే సమర్పిస్తున్నాను, ఇందులోంచి వచ్చేది ఏదైనా కూడా నీకే, నాకు కేవలం నీ అనుగ్రహాన్ని లేకపోతే చిత్తశుద్ధిని ఇవ్వమని మాత్రమే నిజమైన సంకల్పం ఉండేదట. మనం ఏంటి ఏ పని కూడా తెలియకుండా చేస్తున్నాం, చివరిలో ఏదో మనకి కంఠస్థమైపోయినట్టు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు అని ఏదో అంటూ ఉన్నాం. అంటే ఇందులోంచి వచ్చే ఫలితం కూడా నాకు వద్దు, నాకు ఈ పుణ్యం కూడా వద్దు, అది మనకి తన ఉద్దేశం. ఎందుకని? పుణ్యం వచ్చినా పాపం వచ్చినా వాటిని అనుభవించడానికి మరుజన్మ తీసుకొని రావడం తప్పనిసరి. వచ్చిన తర్వాత ఒకవేళ ధనం మనకి బాగా ప్రాప్తించింది అనుకోండి, చిన్నప్పటి నుంచే మనం బాగా అటువంటి వాళ్ళలో అటువంటి ఇంట్లో పుట్టామనుకోండి, ఏమవుతుంది మన ప్రవర్తన? ధనం లేనివాడు ఎలా పెరుగుతూ వస్తున్నాడో, ఉన్నవాడు ఎలా ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. అంటే సహజంగా వాటి మీద అహంకారం వచ్చి సాటి వారికి హానికరంగా జీవించడానికి ఎక్కువ. అంటే మనకి గర్వం ఉన్నప్పుడు, ఎప్పుడు కూడా అహంకారం గర్వం ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎప్పుడు అలానే ఉంటుంది. అందుకని సాయి వాటిని గమనించి వాటిని త్యజించారు అని చెప్తూ సిరి సంపదల్ని కేవలం తన కోసం కాకుండా దాన ధర్మాలకు వినియోగించారు అని చెప్తున్నారు. అంతేకాకుండా శ్రీ సాయి భక్తుల యొక్క గత జన్మల వృత్తాంతాలు కూడా చెప్పేవారు. తమను బాబా జన్మజన్మల నుండి కాపాడుతున్నారని తెలిస్తే భక్తులు కృతజ్ఞతతో ఆయనకు మరింత సన్నిహితులవుతారు కదా. బాబా కూడా అప్పుడప్పుడు ఏం చేసేవారట? భక్తుల యొక్క గత జన్మ వృత్తాంతాలు కూడా చెప్పేవారు, అప్పుడప్పుడు చెప్పేవారు. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాయి దగ్గర ఏది కూడా ప్రయత్నంతోనూ లేకపోతే పక్కన వాళ్ళని ఆకర్షించడానికో లేకపోతే వాళ్ళని ఏమంటారంటే మాయలో పడేయటానికో ఉండేది కాదు. కేవలం ఎందుకు ఎప్పుడన్నా చెప్పేవారు అంటే ఆయన ఎన్నెన్ని జన్మల నుంచి వాళ్ళని రక్షిస్తున్నారో కాపాడుతూ ఉన్నారో తెలిస్తే కానీ ఆయన పట్ల ఎంత భక్తితో కృతజ్ఞతతో ఆయనకి మరింత సన్నిహితులు అవుతారు కదా అంటున్నారు. అట్లా బాబా దగ్గరికి సామావరం తీసుకొచ్చి బాబాకి నమస్కారం చేసి పేరు చెప్తూ ఉంటే బాబా నవ్వేవారట. వీడిని నాకు పరిచయం చేయడం ఏంటి, వీడి నాకు 2000 సంవత్సరాలుగా తెలుసు అనేవారట. అదే ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మహాత్ముడు మనం అదే మాట్లాడారనుకోండి, వీడు నాకు ఎప్పటి నుంచి తెలుసు అని మనం ఒక్కసారిగా ఎంత ఆనందం. పైగా ఈయన ఎప్పటి నుంచో నన్ను కనిపెట్టుకుంటూ ఉన్నారు, ఇప్పుడు సాయిగా ఉన్న ఆయన ఎప్పుడూ ఉండే తత్వమే, ఆయనే మనల్ని కనిపెట్టుకొని ఉన్నారు అని తెలిసిందనుకోండి, అప్పుడు మనకి ఆయన పట్ల భక్తి, ఆయన దయ వల్లే మనం ఇలా ఉన్నాము అనేది మనలో ఆ భావం కలిగి ఇంకా మనం ఆయనకి సన్నిహితులం అవుతాం అన్నమాట. ఒకసారి శ్రీమతి ప్రధాన్కు బాబు జన్మించడానికి సంవత్సరాల ముందే భక్తులతో బాబా ఆమె బాబుకు తల్లి అనసాగారు. అంటే చూడండి గమ్మత్తు, ఆయన మనకి దేహంతో కూర్చొని కనపడుతూ ఉన్నా కానీ పొద్దున పూట మళ్ళీ చెప్పేవారట ఆ రాత్రి ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఏ భక్తుల్ని ఏ తల్లి గర్భాల్లో ఉంచాల్సింది చూసుకుంది, అంటే ఎవరిని మళ్ళీ భూమి మీదకి ఎలాంటి తల్లిదండ్రులకి వాళ్ళ బిడ్డలుగా కలగజేయాలి, ఎలాంటి సంస్కారవంతుల దగ్గర చూడాలి, ఇవన్నీ చూసుకునేవారట. అంటే మనకు కనిపించి చిన్న చిన్న కోరికలు కష్టాలు తీర్చడమే మనం అనుకుంటే సాయి చేసేది ఎంతో చూస్తే మనం ఆశ్చర్యపోతాం. అక్కడే కూర్చొని ఏమీ తెలియని అమాయకంగా ఉండే సాయి ఆయన చేసే పనులు ఏంటంటే తన భక్తులు ఎక్కడెక్కడ వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నారో, ఎవరు ఏం చదువుతూ ఉన్నారో, అంతేకాకుండా వాళ్ళకి ఎలాంటి అవసరాల్లో ప్రాణహానిలో ఉన్నారో రక్షిస్తూ అదే సమయంలో అంతకుముందు ఆల్రెడీ దేహం విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు
మళ్ళీ వాళ్ళని మంచి జీవితంలోకి తీసుకురావడానికి, యోగ్యులైన తల్లిదండ్రులకి వాళ్ళని జన్మింపజేయటానికి ఇవన్నీ కూడా ఆయన చూసుకుంటూ ఉండేవారట. అవన్నీ తర్వాత రోజు ఉదయం బాబా భక్తులతో చెప్తున్నప్పుడు వీళ్ళకి విని తెలిసేదన్నమాట. అట్లా ఒకసారి ఈవిడ ప్రధాన ఆవిడకి బాబు కలగపోతూ ఉన్నాడు. ఇంకా కలక ముందు నుంచే బాబా అంటూ ఉండేవారట, ఆవిడ చూపిస్తూ, ఈవిడ మన బాబుకు తల్లి అనేవారట. అయితే అది అర్థమయ్యేది కాదు, ఇదేంటి ఇంకా ఎవరు లేరు కదా, ఈ బాబా చెప్పే బాబు ఎవరు అని అనుకునేవారట. ఆమె బాబుకు తల్లి అనసాగారు. అంటే ఏంటి, జరగబోయే చెప్తూ ఉన్నారు. ఈ బాబు ఎవరంటే ఎవరి గురించి చెప్తున్నారంటే, ఆ బాబు అనే అతను హరివినాయక్ సాటే మామగారైన గణేష్ కేల్కర్ బంధువు. సాటే గారి మామగారైనటువంటి గణేష్ కేల్కర్ బంధువు. ఒకసారి అతనికి బాబా స్వప్న దర్శనం ఇచ్చి పిలవడం వల్ల అతడు ఇల్లు విడిచి కాలినడకను షిరిడీ చేరి బాబాని దర్శించసాగాడు. ఈ గణేష్ కేల్కర్ బంధువైనటువంటి బాబు ఒకసారి బాబా తనకి స్వప్నంలో కనపడి చెప్పడం వల్ల ఒకసారి ఇల్లు విడిచి కాలినడకను షిరిడీ చేరి బాబాను దర్శించాడు. తర్వాత ఇతడు కోపర్గాం మరియు యవలా గ్రామాలకు సర్వేయర్ అయ్యాడు. అతని పై అధికారి లెమయే, సాటేకు క్రింద ఉద్యోగి. ఇతను ఇక్కడికి వచ్చి ఇక్కడే పక్కన గ్రామాల్లో ఉద్యోగం చేస్తూ ఉండేవారట. అతను ఏం చేసేవాడు, బాబు పూర్తిగా బాబా సేవలో ఉండి తమ ఉద్యోగ ధర్మాన్ని కూడా అశ్రద్ధ చేస్తూ ఉంటే సాటే కేల్కర్లు బాబాకు ఫిర్యాదు చేశారు. అంటే ఈయన కింద ఉద్యోగం కాబట్టి ఇతని క్రింద చేస్తూ ఉన్నాడు. ఇతనేమో ఎప్పుడు ఉద్యోగం పట్ల అశ్రద్ధగా ఉంటూ సమయం అంతా కూడా మసీదులో బాబా దగ్గర గడుపుతూ ఉండేవాడట. అందుకని వీళ్ళు ఒకసారి సాటే కేల్కర్లు ఇద్దరు కూడా బాబాకు ఫిర్యాదు చేశారు ఇతని మీద. అంటే బాబా అతను తన ఉద్యోగ ధర్మం కూడా సరిగ్గా చేయకుండా ఎప్పుడు ఇక్కడే ఉంటున్నాడని. దానికి బాబా అన్నారు, ఆ పనులన్నీ అలా ఉంచి నా సేవ చేసుకొనివ్వండి అన్నారు. అంటే ఏ క్షణం ఏం జరగబోతోందో, తర్వాత ఏం జరగబోతోందో సాయికి అన్నీ తెలుసు. ఆయన సర్వజ్ఞుడు. మనకేమనిపిస్తుంది, మనకు అన్నీ తెలుసు, మనం అంతా ప్లాన్లు వేసుకున్నాం అనుకుంటాం. మన ప్లాన్లు ఎంతో మనకు అద్భుతంగా తెలుస్తూనే ఉంటాయి. అంటే ఏమీ తెలియకుండా ప్లాన్ చేసుకోవటం, ఎప్పుడో సంవత్సరం చివరిలో వెళ్ళబోయే వెకేషన్కి ముందే మనం టికెట్స్ బుక్ చేసుకొని సేవ్ చేసామనుకోవటం మన ప్లాన్. చూడండి మన ప్లాన్లు ఎలా ఉంటాయో మనకి ఎంత తెలిసి ఉంటాయో. కానీ సాయి ఏమంటారు ఇక్కడ, అలాగా అయితే అయింది, కానీ అతన్ని ఆ పనులన్నీ అలానే ఉంచి నా సేవ చేసుకొనివ్వండి అన్నారు. కానీ ఎందుకనేది బాబా చెప్పాల. అప్పటి నుండి వారు బాబుకు ఎక్కువ పనులు చెప్పేవారు కాదు. అంటే బాబా చెప్పారు కదా నా సేవ చేసుకొనివ్వండి అతన్ని, మీరేమి అనమాకండి. అందుకని వాళ్ళు కూడా అతనికి ఎక్కువ పని చెప్పకుండా బాబా సేవ చేసుకొని ఇచ్చేవారట. సాయి ఒక్కొక్కప్పుడు మంచి మంచి ప్రసాదాలన్నీ అతనికి పెట్టేవారు. చూడండి బాబా స్వప్నంలో కనపడి పిలిపించుకున్నారు. ఆయన అక్కడి నుంచి నడిచి ఇక్కడికి వచ్చి ఆ పక్కనే ఉద్యోగం సంపాదించుకొని అక్కడే చేస్తూ ఉన్నాడు. కానీ ఉద్యోగం పట్ల అంటే అంత శ్రద్ధ లేకుండా ఎక్కువ బాబా సన్నిధిలో గడుపుతూ బాబా సేవ చేసుకుంటూ ఉండేవాడట. అతని మీద కంప్లైంట్ చేసినా కానీ బాబా కూడా ఏమన్నారు, అతన్ని అలానే నా సేవ చేసుకొనివ్వండి అని, ఇబ్బంది పెట్టకండి అని. ఇంకా వాడు కూడా అతనికి ఎక్కువ పనులు చేయడం మానేసేసరికి అతను ఇక్కడే సేవ చేసుకుంటూ ఉంటే బాబా కూడా అతనికి మంచి మంచి ప్రసాదాలు పెట్టేవారట. 1910 సంవత్సరంలో ఒకసారి ఆయన బాబు విషయంలో జాగ్రత్త తీసుకోవాలి కేల్కర్ని హెచ్చరించారు. ఎవరైతే ఇతని కంప్లైంట్ చేశారో బాబాకి, ఆ కేల్కర్తో అంటూ ఉన్నారు బాబు విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి అని. అతనికి ఏం అర్థం కాలేదు, ఏం జాగ్రత్త తీసుకోవాలి, అతను బాగానే ఉన్నాడు కదా అని అనుకున్నారు. కొద్ది రోజుల్లో బాబుకి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఒకరోజు కేల్కర్తో, బాబు ఇంకా జీవించే ఉన్నాడా అన్నారు బాబా. అసలు మామూలుగా మనకి షాకింగ్లా ఉంటుంది అనమాట అలాంటి మాటలు వినాలంటే. ముందేమో సేవ చేసుకొనివ్వండి అన్నారు, సరే చేసుకొని ఇచ్చారు. తర్వాత బాబా ఒకరోజు ఏమన్నారు, అతన్ని కాస్త కొద్దిగా కనిపెట్టుకొని ఉండండి అన్నారు, జాగ్రత్త తీసుకోండి అతని విషయంలో అన్నారు. కానీ అతనికి ఏం అర్థం కాలేదు, అతను బాగానే ఉన్నాడు కదా బాబు అని. కానీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అతనికి తీవ్రమైన జ్వరం వచ్చి ఉన్నప్పుడు ఒకరోజు కేల్కర్తో అన్నారట బాబు ఇంకా జీవించే ఉన్నాడా అని. అంటే చూడండి ఆయనకి తెలియదు ఏమన్నా ఉంటుందా, కానీ హెచ్చరిస్తూ ఉన్నారనమాట. అంటే బాబా చెప్తున్నారు అతనికి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైందని. అలా చెప్పకుండా బాబు ఇంకా జీవించే ఉన్నాడా అన్నారు. అట్లానే కొద్ది రోజుల్లోనే బాబు షిరిడీలోనే తన 22వ ఏట చనిపోయాడు. అంటే చిన్న వయసులోనే పాపం అతను షిరిడీలో చనిపోయాడట. అందుకు బాబా అంటున్నారు అతను ఇంకా జీవించే ఉన్నాడా అని ఇండైరెక్ట్గా తెలియజేస్తూ ఉన్నారు. అటు తర్వాత కూడా ఆయన తరచుగా అతన్ని తలుచుకుంటూ ఉండేవారు. బాబుని
అతను 22వ సంవత్సరంలోనే షిరిడీలో చనిపోయినా కానీ బాబా తలుచుకుంటూ ఉండేవారట. అంటే ఇదంతా జరగకముందే శ్రీమతి ప్రధాన్ని చూపిస్తూ బాబా అనేవారు, ఈవిడ మన బాబుకు తల్లి అని. అంటే ఇప్పుడు ఆల్రెడీ జీవించి ఉన్న ఈ బాబుకి ఆవిడ త్వరలో తల్లి కాబోతుందంటే ఇతను వెళ్ళిపోతాడు, మళ్ళీ బిడ్డగా వస్తాడు, అది ఈవిడ శ్రీమతి ప్రధాన్కు మళ్ళీ బిడ్డగా వస్తాడు అని. అది అనమాట బాబా చెప్తున్నది, ఆమె బాబుకు తల్లి అని. అంటే జరగబోయేవన్నీ సాయికి తెలుసు అన్నమాట. అట్లా పైకథలో చెప్పిన ఈ బాబే కేల్కర్ బంధువైన ఈ బాబు. అందుకని బాబా ఎప్పుడైతే శ్రీమతి ప్రధాన్ని చూపిస్తూ ఈవిడ బాబుకు తల్లి అన్నారు, అంటే ఈ బాబు గురించే చెప్తూ ఉన్నారనమాట బాబా. అసలు మరణించిన కొద్ది కాలానికి శ్రీమతి ప్రధాన్ కడుపున మరలా జన్మించాడు. అంటే అతను వెళ్ళిపోతున్నాడు కాబట్టి అతన్ని గురుసేవ చేసుకోవడానికి, జీవితం యొక్క పరమార్థాన్ని, గురువుని సేవించడానికి, అందుకని బాబా ఏమన్నారు, అతన్ని ఆ పనులన్నీ అలా ఉంచి నా సేవ చేసుకొనివ్వండి అన్నారు. ఎందుకంటే గురువు యొక్క సేవ దొరకడం మళ్ళీ మళ్ళీ కష్టం, పైగా అతన్ని సమయం ఆసన్నమైందనమాట. అందుకని బాబా అలా చెప్పారు. కొద్ది కాలానికి శ్రీమతి ప్రధాన్ కడుపున మరలా జన్మించాడు. 4 మాసాల ఆ బిడ్డను ఎత్తుకొని, తర్వాత ఆవిడ ఇక్కడికి బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఆ బిడ్డను ఎత్తుకొని వస్తే 4 మాసాలప్పుడు ఆ బిడ్డను ఎత్తుకొని సాయి ఎంతో ప్రేమగా, బాబు ఎక్కడికి వెళ్ళావు, నేనంటే విసుగుపుట్టి వెళ్ళిపోయావా అన్నారు. ఆయనను చూస్తూనే ఆ బిడ్డ కిలకిలా నవ్వాడట. అంటే చూడండి, మనకేమో ఈ దేహంతో ఉంటే ఆ దేహమే అనుకుంటాం, సాయికి ఇప్పుడు ఈ దేహంలో నుంచి వచ్చింది ఎవరో కూడా తెలుసు, పైగా ఆయనే ప్రవేశపెట్టేవారు అలా. అంటే ఆయన భక్తుల్ని సంస్కరించడానికి, వాళ్ళని ఇంకా వాళ్ళకి శ్రేయస్సు కలిగించడానికి ఎలాంటి వాటిలో వేస్తే ఇప్పుడు. అందుకని ఇక్కడ ఆవిడ తర్వాత ఈ బిడ్డని కన్న తర్వాత ఇక్కడికి బాబా దగ్గరికి తీసుకొని వస్తే ఎంత 4 మాసాల వయసులో బాబా ఎంతో ప్రేమగా, బాబు ఎక్కడికి వెళ్ళావు, నేనంటే విసుగుపుట్టి వెళ్ళిపోయావా అని ఆ బిడ్డను ఎత్తుకొని అన్నారంట. అంటే వెళ్ళిపోయిన బాబు గురించి చెప్తూ ఉన్నారు. అతను ఇక్కడ చిన్న బాబుగా వచ్చాడు కాబట్టి, అందుకని నేనంటే విసుగుపుట్టి వెళ్ళిపోయావా అన్నారు. ఆయన్ని చూస్తూనే ఆ బిడ్డ కిలకిలా నవ్వాడు. అంటే సాయిని మనం ఈ జన్మలో ఆశ్రయించి మనం కనుక ఆయన చెప్పినట్లు నడుచుకుంటూ ఉంటే, ఆయన అన్నట్టుగా నేను ఎవరిని మధ్యలో విడవను, చివరికంటా గమ్యం చేరుస్తాను, అన్ని జన్మల్లోనూ మీతో తోడుంటాను. మాస్టర్ అందుకే అన్నారు, ఒక సాయి అంతటి మహాత్ముని ఆశ్రయించిన మనలో అటువంటి శ్రద్ధ, లక్ష్యం పట్ల ప్రీతి లేక మనం ఏదో కష్టాలను కోరికలు తీర్చుకోవడం దగ్గరే ఉండిపోతాం. కానీ ఎవరో కొద్దిమంది మాత్రమే నిజంగా సాయిని, అంటే ఒక మిలారేపాలేగా ఈ జన్మలోనే మనం ఆత్మజ్ఞానం పొందాలి, నాకు ఇంతటి గురువు లభించాడు, మళ్ళీ మళ్ళీ మనం ఎలాంటి స్థితిలో ఉంటామో, ఇప్పుడు దాకా తెలియక చేసిన తప్పులు, తెలిసి చేసిన తప్పుల వల్ల మనం ఎలాంటి కష్టాల్లో ఉండబోతున్నామో, కాబట్టి ఈ జన్మలోనే మనకి ఇంతటి గురువు దొరికాడు, ఈయన్ని సేవించి ఎలా అయినా మనం శ్రేయస్సు పొందాలి, ఆత్మశ్రేయస్సును పొందాలి అని తపన పడాలన్నమాట. అలా కలగనంత కాలం మనకి ఎలా ఉంటుందంటే ఆయన నుంచి ఏవో కొన్ని కష్టాలు కోరికలు తీర్చుకుంటాం, మనము పెద్దగా ప్రయోజనం లేకుండానే వెళ్ళిపోతాం అనమాట. అందుకని మనం అయినప్పటికీ కూడా ఒకసారి తన దగ్గరికి వచ్చి ఆశ్రయించిన తర్వాత దత్తస్వామి యొక్క అవతార కార్యమే అదనమాట. సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా పరిపూర్ణుడయ్యేంత వరకు ఆయన మనకి భూమి మీద లభ్యమవుతూనే ఉంటాడు. తనను ఆశ్రయించిన భక్తుల్ని ప్రతి జన్మలోనూ రక్షిస్తూనే ఉంటారు అన్నమాట. అందుకని ఇక్కడ మనం తెలుసుకునేది కూడా అదే. అక్కడ బాబు వెళ్ళిపోయినా కానీ ఆయన మళ్ళీ ఎలా రాబోతున్నాడు, మళ్ళీ ఆయన దగ్గరికే రప్పించుకున్నాడు అనమాట. మొదటిసారి షిరిడి దర్శించిన నార్కేను శ్యామ పరిచయం చేయబోతే సాయి, వీడిని నాకు పరిచయం చేయడమా, 30 జన్మల నుండి వీడు నాకు తెలుసు అన్నారు. అంటే బాబా దగ్గరికి వస్తే శ్యామకి బాబా దగ్గర బాగా చనువు కాబట్టి ఎవరు వచ్చినా కానీ కొత్త వాళ్ళని బాబాకి పరిచయం చేసేవాడట. అట్లా నార్కే వచ్చి బాబాని నమస్కరించుకుంటూ ఉంటే శ్యామ పరిచయం చేస్తూ ఉన్నాడు. అప్పుడు సాయి అన్నారు, వీడిని నాకు పరిచయం చేయడమా, 30 జన్మల నుండి వీడు నాకు తెలుసు అన్నారు. చూడండి, బాబాకి మనకి అదే తేడా. మనకి ఈ జన్మలోవే సరిగ్గా గుర్తుండవు, కానీ సాయికి ఎన్ని జన్మల్లోనూ ఒక భక్తుడు వెళ్ళి ఆయన ముందు కూర్చున్న, మాస్టర్ గారి ముందైనా స్వామీజీ ముందైనా, వాళ్ళ గత జన్మలు లేకపోతే వాళ్ళు ఎప్పటి నుంచి వచ్చారు, ఎక్కడ దాకా ఎన్ని చేసి వచ్చారనేది మనం ఏమీ చెప్పక్కర్లా, వాళ్ళకి మొత్తం తెరిచిన పుస్తకం అనమాట. వాళ్ళ జ్ఞానస్థితి అలా ఉంటుంది. బాబా అన్నారు, వీడిని నాకు పరిచయం చేయడమా, 30 జన్మల నుండి వీడు నాకు తెలుసు అన్నారు. అలాగే తమకు రఘువీర పురందరేతో 7 శతాబ్దాల సంబంధం ఉన్నదని చెప్పి, నేను
నేను ఇతన్ని ఎప్పుడూ మర్చిపోను. ఇతడు 2000 మైళ్ళ దూరానున్నా సరే ఇతడు లేకుండా నేను ఒక్క మెతుకైనా తినను అన్నారు. బాబాని మనం అంతగా గుర్తుంచుకోగలమా? మనం ఏదైనా తినేది చూస్తే ముందు నోరు ఊరిపోతుంది, టక్కని దాని టేస్ట్ చూద్దామనో. ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళాము అనుకోండి, బఫే దగ్గరికి వెళ్తే అక్కడ బాబాని గుర్తుపెట్టుకొని బఫేలో మనం ప్లేట్లో పెట్టుకుని తినేవాళ్ళు ఎంతమంది ఉంటాం? వెళ్ళగానే ప్లేట్ తీసుకొని అక్కడ ఏమున్నాయి వీటిని వాటి మీద దృష్టి పెడతామని తప్పించి మనం ఏ రోజు కూడా ఆయన అంతగా గుర్తుపెట్టుకోము. అప్పటికి బాబా అన్నారు, ఎవరైతే నాకు అర్పించకుండా తినరో వారికి నేను బానిసను. ఎవరన్నా చెప్పమనండి ఆ మాట. ఇప్పటి వరకు చరిత్రలో అలాంటి మాట ఎవరన్నా చెప్పారా? ఆయనకి అర్పించకుండా తింటే బానిసలేంటి? పోనీ ఆయన ఏమన్నా బానిసనే సేవ చేస్తానన్నారు. ఆయన ఏమన్నా అలాంటి స్థితిలో ఉన్నారా? అంటే మనలో అటువంటి కృతజ్ఞతతో జీవించడం అలవాటు చేయడం కోసం బాబా చెప్పిన మాట అనమాట అది. కానీ ఇక్కడ బాబా ఏమంటున్నారు రఘువీర పురందరేతోటి? 7 శతాబ్దాల నుండి సంబంధం ఉన్నదని చెప్పి నేను ఇతన్ని ఎప్పుడూ మర్చిపోను అంటున్నారు. అంటే ఇప్పుడు వచ్చిన ఈ భక్తుడు ఇప్పుడే కాదు, ఇతను నాకు ఎప్పటి నుంచో తెలుసు. అందుకే రఘువీర పురందరే కూడా అంత భక్తితో ఉండేవారు. బాబా మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఎంతో బీదవాడు అనమాట పురందరే. బాబా అడుగుతుండారు, ఇల్లు ఎప్పుడు కట్టుకుంటావు అని. అతనికేమో ఇల్లు కట్టుకునే స్తోమత లేదు. బాంద్రాలో ఏదో చిన్న ఉద్యోగంతో నెలకి 20 రూపాయలు 30 రూపాయలతో జీవితం గడిపేస్తూ ఉన్నాడు చిన్న వయసులో. అయినా కానీ బాబా అడుగుతూ ఉంటే కట్టుకుంటానులే బాబా అంటూ ఆయన కట్టుకోకుండా ఉంటే కొంతకాలానికి బాబా కోపం వచ్చిందంట. వీడు అసలు నన్ను ఏమనుకుంటున్నాడు, ఎన్నిసార్లు చెప్పినా ఇల్లు కట్టుకోడేంటి వీడు అని. అప్పుడు ఈ చందోర్కర్ వీళ్ళు చెప్పారంట, బాబా పాప అతనికి అంత స్తోమత లేదు, మీరు చెప్తే మేము సహాయం చేస్తామన్నారట. అప్పుడు బాబా ఒప్పుకోలే, మీరు సహాయం చేసేదేంటి, అతనికి ఎంతో పుణ్య సంపద ఉంది అని. అంటే మీరేమి ఇవ్వక్కర్లేదని. సరే తర్వాత వచ్చినప్పుడు బాబాని అంటే ఆ బాబా ఆయన చెప్తుంటే బాబా అడిగితే తల ఊపుతూ బయటికి వెళ్ళి పని చేసుకుంటూ ఉన్నాడు. కానీ సరే ఇక కొంతకాలం తర్వాత ఇతనికి విపరీతమైన తలనొప్పి వచ్చిందట. తలనొప్పి వచ్చి తట్టుకోలేకపోయేవాడు. అప్పుడు అంటే అది కూడా బాబా పెట్టారనమాట. అలా చివరికి ఇల్లు కట్టడం మొదలు పెడతానని చెప్పిన తర్వాత మాత్రమే అతనికి తలనొప్పి తగ్గిందట. ఎట్లాగొట్లా అప్పు తీసుకొని చిన్న ఇల్లు కట్టిన తర్వాత. అంటే చూడండి ఎంతటి శ్రేయస్సు, ఎంతటి శ్రద్ధ ఉంటుందో తన భక్తుడి పట్ల. అంతేకాకుండా బాబా అంటున్నారు, నాకు ఇతనితో 7 శతాబ్దాల నుండి సంబంధం ఉన్నదని చెప్పి నేను ఇతన్ని ఎప్పుడూ మర్చిపోను. అంటే ఇతను అంటే ఇక్కడ రఘువీర పురందరే దేహంతో ఉన్నవాడనే కాదనమాట. ఆ జీవి ఎన్ని దేహాలు మారి వచ్చినా కానీ అప్పటి నుంచి ఆయనతో సంబంధం ఉంది అని. నేను ఇతన్ని ఎప్పుడూ మర్చిపోను. ఇతడు 2000 మైళ్ళ దూరాన ఉన్నా సరే అతడు లేకుండా నేను ఒక్క మెతుకైనా తినను అన్నారు. ఇది ఎంత అద్భుతమో తర్వాత మనకి తెలుస్తుందన్నమాట. అదేంటి నిజంగా బాబా అలా చేస్తారా? ఇప్పుడు ఇతను ఎక్కడ ఉంటాడో తెలియదు కదా. మరి బాబా ఏమంటున్నారు, ఇతను 2000 మైళ్ళ దూరం సరే ఇతను లేకుండా నేను ఒక్క మెతుకైనా తినను అంటున్నారు అని అనిపించేది నాకు కూడా. మనం తర్వాత షిరిడీ ఉత్సవాల అధ్యాయంలో చూసినప్పుడు ఇతను బాబా పల్లకీకి ఒక గదికి తలుపులు కడుతూ అందరూ భోజనానికి వెళ్ళినా కానీ ఇతను మాత్రం వెళ్ళిపోవాలి త్వరగా పనిచేసిన భోజనానికి కూడా వెళ్లకుండా కూర్చుంటే బాబా అతను అరుస్తూ తిడుతూ పొట్ట తడుముకుంటూ అరుస్తూ ఉన్నారంట. ఈ మూర్ఖుడు వీడు వెళ్లకుండా ఆకలితో నన్ను కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాడని బాగా తిడుతూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. అతనికి తట్టుకోలేక బాబా కాళ్ళ మీద పెట్టి ఏడ్చేశాడు. బాబా ఎందుకు నా మీద అంత దయ, నేను ఒక్క పూట తినకపోతే నన్ను ఇంతలా అడుగుతూ ఉన్నారు, ఎందుకు మా మీద ఇంత దయ అన్నారు. నువ్వు వెళ్ళి భోజనం చేయపో అన్నారు. మొదట్లో ఆ లీల చదువుతూ ఉన్నప్పుడు మనకి ఎలా ఉండేదంటే, ఓహో బాబా చెప్తున్నారు అనుకున్నాం. కానీ ఆయన ఇక్కడ మాట అన్నారు చూసారా, నేను ఇతన్ని ఎప్పుడూ మర్చిపోను. ఇతను 2000 మైళ్ళ దూరాన ఉన్నా సరే ఇతడు లేకుండా నేను ఒక్క మెతుకైనా తినను అన్న మాటని ఎట్లా నిలుపుకుంటూ ఉన్నారు. అంటే వీడు భోజనానికి వెళ్లకుండా నన్ను కూడా ఆకలితో మాడుస్తున్నాడు అని అంటాం. బాబా కూడా వెళ్లకుండా అలానే ఉన్నారట. అట్లా బాబా ఏమంటున్నారు చూడండి, అసలు ఎంత అద్భుతమో ఎంత ఆశ్చర్యమో. ఇతను 2000 మైళ్ళ దూరాన ఉన్నా సరే ఇతను లేకుండా నేను ఒక్క మెతుకైనా తినను అని అన్నారు. కానీ బాబాని అంతా గుర్తుపెట్టుకోగలమా? ఆయన ఎన్ని పనులు చేస్తూ ఎంతమందితో మాట్లాడుతూ ఉన్నా కానీ ఈయన ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఆచరిస్తూ ఉంటారు. మరి మనం బాబాని అంత గుర్తుపెట్టుకోగలమా? అంటే మనం ఒక పదార్థాన్ని చూడగానే ఆయన చెప్పినట్టు మన ఇంద్రియాలన్నీ దాని మీదకి వెళ్ళిపోతాయి. అందుకనే మన కోరిక కలుగుతుంది, ఆ సమయంలో మర్చిపోతాం అనమాట. అలా కాకుండా ఇది భగవంతుడి ప్రసాదం అని గుర్తుపెట్టుకుని తినగలటం ఎంతమందికి సాధ్యమవుతుంది? అందుకని మాస్టర్ గారు అంటున్నారు, బాబా మనల్ని గుర్తుపెట్టుకున్నంతగా మనం బాబాను గుర్తుపెట్టుకోగలమా? ఒకప్పుడు లెండీకి ప్రక్కగా పోతున్న మంద నుంచి బాబా
32 రూపాయలకు 2 మేకలు కొని తెచ్చారట. లెండి పక్క నుంచి ఒక మేకలు వెళ్తూ ఉంటే వాటి నుంచి 2 మేకల్ని బాబా కొని తీసుకొచ్చారట. ఆ రోజుల్లో ఎంత పెట్టి కొన్నారు ఆయన? 32 రూపాయలు కొన్నారట. కానీ వాటి అసలు విలువ ఎంత అంటే 8 రూపాయలు. ఒక్కొక్క మేక 4 రూపాయలు, వాటి విలువ యాక్చువల్గా 8 రూపాయలు మాత్రమే. బాబానేమో వాటిని 32 రూపాయలు కొన్నారట. ఇంకా పక్కన ఉన్న వాళ్ళు మొదలుపెట్టారు, సాయి మోసపోయారని శ్యామా తాత్యాలు గోల చేశారు. బాబా దాని విలువ ఇంత పెట్టారు, మీరు 32 రూపాయలు పెట్టి కొన్నారు, వాటి విలువ కేవలం 8 రూపాయలే, మీరు ఎందుకు ఇంతగా మోసపోయారు అని చెప్పి ఈ శ్యామ తాత్య వీళ్ళందరూ గోల చేశారట. అయినా కానీ సాయి పట్టించుకోకుండా అంటే మనం ఎప్పుడు అనుకుంటాం కొన్ని విషయాల్లో ఆయనకంటే మనకే ఎక్కువ తెలుసనో, లేకపోతే ఆయనకంటే మనం ప్రేమమూర్తులమనో. మొన్న గతంలో చెప్పుకున్న లీలలో కూడా మేకను ఒక దెబ్బతో నరకు అంటే మనకి బాబా కఠినాత్ముడిగా కనపడ్డాడు, మనమేవో సాధుజీవులో లేకపోతే అన్నిటికంటే ప్రేమమూర్తులో మనమే అన్నట్టుగా. కానీ నిజానికి ఆయన యొక్క కరుణ కానీ, ప్రేమ కానీ, సర్వజ్ఞత్వం కానీ ఇవేమి మనకి తెలియకపోవడం వల్ల మనం ఎప్పుడూ కూడా మన వైపు నుంచి అంచనా వేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా బాబా మోసపోవడం ఏంటి, అంతటి జ్ఞాని ఎలా మోసపోతాడు? కానీ వీళ్ళు మనం ఎప్పుడు ధనం నుంచి చూస్తాం కాబట్టి, అయ్యో మీరు 8 రూపాయలు పెట్టి కొనాల్సింది 32 రూపాయలు పెట్టి కొన్నారు బాబా, వాళ్ళు మనల్ని మోసం చేశారు, మీరు కూడా మోసపోయారని శ్యామ తాత్యాలు గోల చేస్తున్నారట. సాయి మాత్రం ఏమీ పట్టించుకోకుండా 4 సేర్లు పప్పులు కొని ఆ మేకలకు పెట్టి వాటిని తిరిగి ఆ మందల కాపరికి ఇచ్చేశారు. ఇక వీళ్ళ గోల పడలేక బాబానేమో ముందు 4 సేర్లు పప్పులు కొన్నారట. కొని ఆ మేకలకు పెట్టి తృప్తిగా వాటిని తిరిగి ఆ మందలకి ఆ యొక్క కాపరికి ఇచ్చేశారు. ఎందుకని? ఈ శ్యామ తాత్యాలు గోల్ చేస్తున్నారు, బాబా మీరు మోసపోయారు, మీరు 32 రూపాయలకు కొన్నారు అని విసిగిస్తూ ఉంటే బాబా వాటిని తిరిగి వాటి కాపరికి ఇచ్చేశారట. తర్వాత భక్తులతో ఆయన చెప్తూ ఉన్నారు, ఈ మేకలు పూర్వజన్మలో నా పొరుగింటి మానవులు, మొదట వారిద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు. తర్వాత బాబా ఎందుకు వాటి వెళ్ళే ఆ మందలోంచి రెండింటిని దగ్గరికి తీశారు అంటే దానికి చెప్తూ ఉన్నారు, ఈ మేకలు చూసారా, అవి పూర్వజన్మలో నా పొరుగింటి మానవులు, మొదట వారిద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు, నన్ను కూడా ఎంతగానో ప్రేమించేవారు, తర్వాత ద్వేషాలు పెంచుకొని ఒకరినొకరు చంపుకొని ఇప్పుడు ఇలా పుట్టారు. బాబా దాని వృత్తాంతం చెప్తున్నారు. మనకి పన్ను బాబాకి అదే తేడా. వాళ్ళు మేకల్ని ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నారనేదే చూశారు, కానీ దాని వెనక ఉన్న కథ వాళ్ళకి తెలియదు. వెనక వాళ్ళు ఎవరు, ఇప్పుడు మేకలుగా పుట్టినటువంటి వాళ్ళు ఒకప్పుడు ఉన్నతమైన మానవ జన్మ లభించినా కూడా వాళ్ళు ఈ ద్వేషాలు వహించి ఒకళ్ళనొకళ్ళు చంపుకొని మళ్ళీ హీన జన్మలు ఎత్తారు. అంటే మనం చేసే తప్పుల వల్ల మనం చూడండి, మనం ఈ జన్మలోనే అన్నీ సాధించేస్తాం అనుకుంటే ఇప్పటిదాకా మనం చేసిన తప్పులు ఇవన్నిటిని కూడా అనుభవించాలి. మనం తెలిసి చేసినా తెలియక చేసినా వాటి శిక్ష ఉంటుందన్నమాట. అందుకని ఏమన్నారు, మానవ జన్మ లభించడం కష్టం. అందుకే మాస్టర్ గారు చెప్పారు, మనం మొదటే అనుకున్నాం అన్ని జన్మల్లోకి మానవ జన్మ లభించడం దుర్లభం. అది లభించిన తర్వాత కూడా మనకి ఆ జన్మ యొక్క లక్ష్యం తెలిసి దాన్ని పొందడానికి మనం ఒక గురువుని తెలుసుకోవడం అనేది ఇంకా కష్టం. ఆ గురువుని తెలుసుకున్న ఆ గురువు మన సంస్కారానికి తగినవాడై మనల్ని నడిపించేవాడు అంటే ఎంతో అవసరం అన్నమాట. ఈ మూడిట్లో ఏదైనా జరగడం దుర్లభమేనన్నారు మాస్టర్ గారు. అందుకని మనకి ఇంత అదృష్టం కలిగింది, మనం మానవ జన్మ లభించింది, సాయి వంటి మహాత్ముని మనం ఆశ్రయించాం. ఇప్పుడు ఆయన అంటి పెట్టుకొని మనం జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిటకలేరుకోవడానిక అని బాబా మనల్ని హెచ్చరించారనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ మనిషి జన్మ ఎత్తిన తర్వాత మళ్ళీ బాబాతో పాటు ఆయన పొరుగింటి మానవులుగా జన్మించినా కూడా బాబా మాత్రం ఆయన గురుసేవలో తరించి పరిపూర్ణుడయ్యి ఉంటే వీళ్ళు మాత్రం తమ బలహీనతలకి ఈ మిగిలిన దోషాలకి అంటే ఈ బానిసత్వం వహించి ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ద్వేషం వహించి వాళ్ళు చంపుకోవటం వల్ల వాళ్ళు మళ్ళీ హీన జన్మలు జంతు జన్మలు ఎత్తాల్సి వచ్చిందనమాట. మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు కలుగుతుందో తెలియదు మానవ జన్మ. అంటే మానవ జన్మ నుంచి మళ్ళీ హీన జన్మలు ఎత్తడానికి పడిపోవటం అనేది మనం చేసే పని వల్ల ఎంతో సాధ్యం. కానీ బాబా ఏం చేశారు, వాటిని చూసినప్పుడు వాటి పట్ల జాలి కలిగి ఆ ప్రేమతోటి వాటిని దగ్గరికి తీసుకున్నారనమాట. అప్పుడు ఎలా ఉండేవారట, వారిద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు, నన్ను కూడా ఎంతగానో ప్రేమించేవారు, కానీ తర్వాత ద్వేషాలు పెంచుకొని ఒకరినొకరు చంపుకొని ఇప్పుడు ఇలా పుట్టారు. కానీ నా ప్రక్కగా వెళ్తూ అవి నా వంక చూసినప్పుడు వాటిపై ప్రేమ వల్ల కొంతసేపు నా వద్ద ఉంచుకొని తృప్తి గావించాను.
అని బాబా చెప్తున్నారు. ఎందుకు తిరిగి ఇచ్చేశారు మళ్ళీ? మరి 32 రూపాయలకి కొని కూడా మళ్ళీ మీరు ఎందుకు ఇచ్చేశారు కాపరికి అంటే, నా బేరం మీకు నచ్చకపోవడం వల్ల వాటిని త్రిప్పి పంపేశాను అన్నారు. అంటే చూడండి, ఒకవేళ మన అదృష్టం కొద్దీ మనం గురువు ఇట్లా దగ్గరికి తీసినా కానీ మనం అనుభవించాల్సిన కర్మ బలీయంగా ఉన్నప్పుడు, మనం మిలరేప కథలో కూడా చెప్పుకున్నాం ఇదే విషయాన్ని. కర్మ ఏం చేస్తుందట, ఎవరో ఒకళ్ళ రూపంలో చొరబడి ఆ కర్మ అనుభవింపచేయటానికి వాళ్ళ దగ్గర నుంచి లాగేస్తుందంట. ఇక్కడ ఎవరి రూపంలో ప్రవేశించింది? అది శ్యామ తాత్యాలలో ప్రవేశించి, అంటే ఈ మేకను అనుభవించవలసిన కర్మ అంత బలీయంగా ఉండటం వల్ల, వాళ్ళు చేసుకున్న తప్పుల వల్ల, ఒకరినొకరు చంపుకోవటం వల్ల బాబా వాటిని తిరిగి ఇచ్చేంత వరకు కూడా ఊరుకోలేదట. అంటే గురువు దగ్గరికి వచ్చినా కానీ కర్మ ఆయన ప్రేమగా తీసినా కానీ ఆ కర్మ ఎలా ఉంటుంది అంటే అంత బలీయంగా ఉంటుంది. మనకి మిలారేప కథలో కూడా మనం అదే చెప్పుకున్నాం. గురువు అతన్ని రక్షించడం కోసం అంటే కొంతైనా కానీ కర్మను అనుభవించి తీరవలసిందే. అందుకని గురువు ఎంత తపన పడి అతని చేసిన మిలారేప చేసిన పాపాలన్నింటినీ కూడా అతనికి కొన్ని గురుసేవలు చేస్తూ తద్వారా ఆయన తీయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ కర్మ ఏం చేసింది? గురుపత్ని రూపంలో జొరబడి, ఇదేంటి ఇంత కఠినంగా ఉంటున్నాడు గురువు, అందరి పట్ల ఎంతో ప్రేమగా ఉండేవాడు, మిలారేప పట్ల ఎందుకు ఇంత కఠినంగా ఉంటున్నాడు అని ఆలోచన వచ్చేట్లుగా చేసిందనమాట. అంటే ఎందుకు జరుగుతుంది? నిజంగా తన భర్త ఎంతటి ప్రేమమూర్తితో మిగిలిన శిష్యులతో ఆయన దగ్గర సేవ చేసే వాళ్ళు ఎలా ఉంటారో తెలియదంటే తెలుసు, కానీ మరి ఎందుకు ఆ సమయంలో అలా ప్రవర్తించి గురువు దగ్గర నుంచి గురువుగారి కొన్ని చిహ్నాలు ఇచ్చి, ఆయన ఇచ్చినట్టుగానే ఇచ్చి నువ్వు వెళ్ళి గురువుగారి శిష్యుడి దగ్గరికి పంపించి నువ్వు అక్కడికి వెళ్ళి సేవ చేసుకుని ఎందుకు చెప్పారు అంటే, ఆ కర్మ ఈ రూపంలో జొరబడింది అని గురువుగారే చెప్పారనమాట. అంటే మనకి అనుభవింపజేసే కర్మ బలీయంగా ఉన్నప్పుడు కొంతైనా అనుభవించనివ్వకుండా ఊరుకోదట. అదే విషయం ఇక్కడ కూడా ఈ మేకల పట్ల బాబాకి ప్రేమ కలిగి దగ్గరికి తీసిన, అంటే అవి వాళ్ళు వెళ్ళిపోతూ జాలిగా చూసాయట. చూసినప్పుడు బాబాకి వాటి పట్ల ప్రేమ కలిగి, అయ్యో వీడు నాతో గతంలో పొరిగింటి మానవులు కొన్నప్పుడు ప్రేమతో ఉన్నారని చెప్పి దగ్గరికి తీస్తే, వీళ్ళు ఎక్కడ శ్రేయస్సు కలక్కముందే, ఆయన అనుగ్రహం కలక్కముందే ఆ కర్మ బలీయంగా వీళ్ళలో జొరబడి ఇలా ఆయన దగ్గర నుంచి దూరం చేసిందంటే, బాబా మళ్ళీ వాటిని వీళ్ళ కోలబడలేక తిరిగి ఇచ్చేశారు. ఎందుకు అలా ప్రవర్తించారు బాబాకి తెలియదా అంటే, వాళ్ళు అనుభవించాల్సిన కర్మ అంత బలీయంగా ఉందన్నమాట. అంటే మనం ఏదో ఇవాళ మనుషులుగా పుట్టాం, 4 రకాలు ఇవి చేసేసాం కాబట్టి మనకి నెక్స్ట్ ఇంకేముంది, మనం జ్ఞానులు అయిపోతాం అని అనుకోవడానికి ఆస్కారమే లేదు ప్రతి నిమిషం కూడా. అందుకని అన్ని రూపాల్లో ఆయన్ని చూడటం అలవాటయ్యి అనుభవంలోకి వచ్చేంత వరకు కూడా మనకి ఈ ప్రమాదం ఎప్పుడూ ఉంటుందన్నమాట. ఎందుకు అన్ని రూపాలు ఆయన్ని చూడాలి అంటే, ఇటువంటి ద్వేషాలు, చంపుకోవటాలు, పక్కన వాళ్ళ పట్ల ఈ అన్ని భావాలు మనం చూపించడం అనేది పోవాలి అంటే మనలో ఉన్న సాయే అందరిలో ఉన్నాడు అన్న అనుభవంతో మనం జీవించగలగాలి. అదే నిష్ట. నా బేరం మీకు నచ్చకపోవడం వల్ల వాటిని త్రిప్పి పంపేశాను అన్నారు. అలాగే జోగ్, దాదా కేల్కర్, శ్యామ, కపార్దే దీక్షితులు తమతో పాటు తమ గురువు చెంత చిన్న వీధిలో నివసించేవారని, ఆ ప్రీతి వల్లనే తాము వీరందరినీ ఈ జన్మలో తమ చెంతను చేర్చుకున్నామని బాబా ఒకప్పుడు అన్నారు. బాబా దగ్గరికి వచ్చినటువంటి ఈ జోగు, దాదా కేల్కరు, శ్యామ, కపార్దే, దీక్షిత్ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఎక్కడ ఉండేవారట? తమ గురువు చెంత చిన్న వీధిలో చిన్న వీధిలో నివసించేవారని. అంటే సాయితో పాటు వాళ్ళు కూడా ఆ గురువుని సేవించారని, అంటే ఆ గురువుతో వీళ్ళు కూడా ఉన్నారు. కానీ సాయి గురువుని సంపూర్ణంగా విశ్వసించి సేవించి గురువు పట్ల అంతటి ప్రీతిని పొంది సేవించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం పొంది ఈ రోజున సాయి పరిపూర్ణమైన జ్ఞానిగా ఉన్నారు. వీళ్ళు మాత్రం ఇంకా అంటే మరీ పతనం అవ్వకుండా మానవ జన్మలోకి వచ్చి ఉండటం వల్ల వీళ్ళందరినీ ఆ రోజున్న వాళ్ళతో ఉన్న అనుబంధం వల్ల వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఒక చోట దగ్గరికి తీశాను అని చెప్తూ ఉన్నారనమాట. అంటే మనం ఇందాక అనుకున్నట్టుగా ఒకసారి గురువుని ఆశ్రయించి వెంటనే జ్ఞానం అయిపోవడం, ఆత్మజ్ఞానం కలగటము ఇవన్నీ అంత తేలిక సమకూడేవి కాదు. అందుకని రేగి కూడా ఎంతో అద్భుతంగా, బాబా నాకు ఉన్న అన్ని జన్మల్లోనూ మీరు నాకు తోడుండాలని కోరుకున్నాడు. ఎందుకని బాబా ఈ జన్మలో నాకు తోడుండని కోరుకుంటే ఈ జన్మతో అయిపోయేదే, పోనీ ఈ జన్మలో మనం పరిపూర్ణం అయ్యేవాడమా అంటే మనలో ఉన్న బలహీనతలు, సంస్కారాలు మనల్ని అంత తేలిగ్గా వాటిని పొందేటి చేయనివ్వనమాట. దానికి ఎంతటి తీవ్ర యత్నం ఉండాలో. అందుకే బాబా ఏమన్నారు, ఆధ్యాత్మిక మార్గం ఎంతో కష్టం అని, శక్తినంతా వినియోగించి కృషి చేస్తే కానీ ఫలితం ఉండదు అని. ఊరికే మనం 4 కథలుగాను 4 మాటలుగా చెప్పుకొని చేసామనుకోండి, దానివల్ల మనం పొందేది ఏమీ లేదు. కారణం ఏంటి? ఆధ్యాత్మికత అనేది ఒక జీవించే కళ.
అన్ని జీవుల్లోనే ఆయన్ని చూస్తూ మన జీవితాన్ని కేవలం ఈ శ్రేయస్సు పొందడానికి మాత్రం జీవించే విధానం సత్య మార్గాన్ని అంటిపెట్టుకొని అది నిజమైన జీవితం. కానీ మనం ఏదో కొంచెంసేపు రోజు మొత్తంలో కొంచెంసేపు అవి ఇవి చదువుకొని సూత్రాలు పాడేసి మనం జన్మలో తరించిపోతాం అనుకుంటే మన పిచ్చితనమే అనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఆధ్యాత్మికత అనేది అంత కష్టమైంది అంటున్నారు బాబా. శక్తినంతా వినియోగించి కృషి చేస్తే కానీ ఫలితం ఉండదు. అది కూడా ఎప్పుడట గురు కటాక్షము అనుభవ జ్ఞానము లేక ఏ ఉపయోగము లేదు అన్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకే సమయంలో గురువును ఆశ్రయించిన సాయి మాత్రం తన గురుసేవ వల్ల పరిపూర్ణయ్యి శాశ్వతత్వాన్ని పొందారు. మిగిలిన వాళ్ళు మాత్రం ఇంకా వీళ్ళు అక్కడే ఉండటం వల్ల మళ్ళీ బాబా వాళ్ళందరినీ తమ చెంతను చేర్చుకున్నామని చెప్తూ ఉన్నారు. కొంతమంది ఏమో వాళ్ళని చంపుకొని పగ ద్వేషాలతోటి మళ్ళీ జంతు జన్మలు ఎత్తారు. బాబా ప్రేమగా వాటిని అంటే వాడి పట్ల జాలికి పడి తీసుకొచ్చారు. కొంతమంది ఏమో ఆయనతో పాటు గురుసేవ చేసుకున్న వాళ్ళు మాత్రం ఇంకా అటువంటి స్థితిని పొందకుండా మామూలుగా ఉన్నా కానీ బాబా వారిని దిగి తీశారు. అంటే పతనం అయ్యే వాళ్ళు ఉన్నారు, వృద్ధి పొందకుండా అక్కడే ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి లభించిన జీవితాన్ని సద్వినియోగం చేసుకోకుండా పోతే గ్యారంటీగా మనం ఇలానే ఉంటాము, మళ్ళీ మానవ జన్మే వస్తుందని ఉండదన్నమాట. మనం గురువుని ఎలా సేవించి మనం ఇది పొందాలని తపన పడతామో దాన్ని బట్టే మనకి ఫలితం ఉంటుంది. ఒకసారి భక్తులందరూ నైవేద్యం ఇచ్చినా కానీ బాబా వాటిని తాకలేదు. ఇంతలోనే శ్రీమతి కపార్దే మసీదు చేరి నివేదన వేయగానే బాబా దాన్ని వెంటనే రుచి చూసి, ఈమె పూర్వం ఒక వైశ్యుని గోవు, నాకు ఆ గోవు సమృద్ధిగా పాలిచ్చేది. తర్వాత ఆమె ఒక తోటమాలి కూతురుగా జన్మించింది. ఆమెను ఒక క్షత్రియుడు పెంచాడు. ఆమె ఒక వైశ్యుని వివాహం ఆడింది. ఆ తర్వాత బ్రాహ్మణ కులంలో జన్మించింది. ఎన్నో జన్మల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈమెను చూస్తూ ఉన్నాను. ఆమెకు నాపై ప్రేమ వల్ల ఆమె సమర్పించే ఆహారం నాకెంతో ప్రీతి అన్నారు. చూడండి, ఇది మనలో ఇప్పుడు శ్రీమతి కబార్దని మనం చూసామనుకోండి, మనకి ఏమన్నా ఒక్క విషయం తెలుస్తుంది. ఇలాంటివి సాయి కాబట్టి ఏం చెప్తున్నారు, ఆవిడ రాగానే ఆవిడ యొక్క గత జన్మలన్నీ ఆయనకు తెలుసు. గత జన్మల్లో ఆవిడ ఎలా సేవించుకుంది. అందుకే జనరల్గా బాబా ఎవరైనా భక్తులు వస్తే లేకపోతే ఆయన ఎప్పుడు అట్లా మౌనంగా కూర్చొని ఉండేవారట మసీదులో. ఎవరైనా నైవేద్యం తెచ్చినా కానీ ఊరికే తాకి ఇచ్చేసేవారు. ఒక్కోసారి వాటిని కూడా ఎవరు తెచ్చినా కానీ తాకలేదట. కానీ అలాంటి సమయంలో శ్రీమతి కపార్తే వచ్చి మసీదు చేరి బాబాకి నివేదన ఇవ్వగానే ఆయన వెంటనే లేచి వాటిని రుచి చూసి అప్పుడు అన్నారట, ఈవిడిచ్చేవి నాకెంతో ప్రీతి. కారణం ఏంటంటే ఈమె పూర్వం ఒక వైశ్యుని గోవు, నాకు ఆ గోవు సమృద్ధిగా పాలిచ్చేది. అంటే గత జన్మల్లో ఆవిడ ఒకప్పుడు గోవుగా ఉన్నప్పుడు ఆవిడ నాకు సమృద్ధిగా పాలిచ్చేది. అందుకని తర్వాత ఎట్లా ఉందట, గోవు తర్వాత మళ్ళీ ఆమె ఒక తోటమాలి కూతురిగా జన్మించింది. మళ్ళీ తోటమాలి కూతురు నుంచి మళ్ళీ క్షత్రియుడు పెంచాడు. తర్వాత ఒక ఆమె యొక్క వైశ్యుని వివాహం ఆడింది. ఆ తర్వాత బ్రాహ్మణ కులంలో జన్మించింది. అంటే ఎట్లా క్రమంగా ఎలా మారుతూ వచ్చిందో ఆవిడ జన్మలు. అంటే ఆవు జన్మ నుంచి మళ్ళీ ఒక బ్రాహ్మణ కులంలో జన్మించేంత వరకు వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు చెప్తున్నారు, ఎన్నో జన్మల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈమెను చూస్తూ ఉన్నాను. ఆమెకు నాపై గల ప్రేమ వల్ల ఆమె సమర్పించే ఆహారం అంటే ఎంతో ప్రీతి అన్నారు. అట్లానే కళ్యాణ్ నివాసి టీఏ కార్నిక్తో నిన్ను 2000 సంవత్సరాల నుండి ఎరుగుదును. ఒకసారి టీఏ కార్నిక్ వచ్చి బాబాకు నమస్కారం చేసినప్పుడు బాబా అంటూ ఉన్నారట, నిన్ను 2000 సంవత్సరాల నుంచి ఎరుగుదును, నీవెప్పుడు పెడబుద్ధి కోతియుక్తులు కలవాడవు అన్నారు. అంటే వీడికన్నీ కూడా ఎలాంటి బుద్ధులు ఉన్నాయట, నీవెప్పుడు కూడా పెడబుద్ధి కోతియుక్తులు కలిగిన వాడవు. నిన్ను 2000 సంవత్సరాలు ఉంది అంటే ఎన్ని జన్మల నుంచో చూడండి. దుష్ట సంస్కారాలు పోవడం ఎంత కష్టమో, అంటే నిన్ను 2000 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను, కానీ నీలో ఇంకా ఈ పెడబుద్ధి కోతియుక్తులు పోలేదు అని. అంటే మాస్టర్ గారు అంటారు, మనకి ఉన్న దుష్ట సంస్కారాలు పోవడం అనేది అంత కష్టమట. సంస్కారాలు ఎంత బలీయంగా ఉంటాయంటే పాషాణం కంటే కఠినంగా ఉంటాయట. అందుకని సంస్కారాలు పోవటం మనకి అంత సులువు కాదు. కోపం వచ్చింది, కోపాన్ని అంటే పోయేట్లయితే ఎప్పుడో మనం మహాత్ములు అయిపోయి ఉండేవాళ్ళం. అన్ని బలహీనతలు అన్నీ జయించేసి మనం కూడా మహాత్ముల్లాగా జీవించగలిగేవాళ్ళం. కానీ ఈ సంస్కారాలు ఎంత బలీయంగా ఉంటాయి. వీడికి ఎంత చెప్పినా డబ్బు మీద ఇంతే పిచ్చి, లేదా వీడికి ఎంత చెప్పినా కానీ దానికి ఇదే పిచ్చి అంటూ ఉంటాం. మనకేదో మన తేలిక జయించేసినట్టుగా. కానీ ఈ జన్మజన్మలుగా వస్తూ ఉన్నవి పోవటం ఎంతో కష్టం. అందుకే మాస్టర్ గారు అంటారు,
బాగా కఠినమైనటువంటి పాషాణాల కంటే కూడా కఠినంగా ఉంటాయట. అందుకనే మనకి సద్గురు యొక్క సాంగత్యం అంత అవసరం. అంటే అంత కఠినమైన పాషాణాల వంటి హృదయాల్ని, సంస్కారాల్ని కూడా ఆయన అరగదీసి సంస్కరించుకుంటారు. అది ఒక ఆయన సాన్నిధ్యం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కనుకే సాయి మనకి ఎప్పుడు ఆయన రూపంలో కానివ్వండి, అంతకుముందు ఉన్న దత్తావతార రూపంలో కానివ్వండి, తర్వాత అవతరించిన మహాత్ముల రూపంలో కానీ లభ్యమవుతూ ఉంటారు. అంటే ఎంత కఠినంగా ఉండేవాడైనా గురు సన్నిధిలోకి వెళ్తే ఆయన సాన్నిధ్యంలో ఇవన్నీ కూడా అరగదీయబడుతూ ఉంటాయి. మనం గతంలో చెప్పుకున్నాం, బాబా మధ్యాహ్న సమయంలో ఒకరే కూర్చొని కొన్ని నాణాలు తీసి రుద్దుతూ ఉండేవారట. ఇది కాకాది, ఇది నానాది, ఇది బాపుది అని రుద్దుతూ ఉండేవారట. అవన్నీ అరిగిపోయిన నాణాలు. ఎందుకు రుద్దుతూ ఉండేవారంటే వాళ్ళ సంస్కారాలను అలా అరగతీస్తున్నారు కాబోలు. అంటే బాబా తమ భక్తుల్లో ఉన్న బలహీనతలను ఎలా అరగతీస్తూ ఉన్నారో, సంస్కారాలను మార్చేస్తూ ఉన్నారో అని. అంటే నేను 2000 సంవత్సరాల నుంచి తెలుసు వీడు నాకు, అయినా కానీ వీడి ఇప్పటికీ కూడా వాడి పెడబుద్ధి, కోతియుక్తుల్ని పోగొట్టుకోలేదు, అవే కలిగి ఉన్నాడు అన్నారు. అంటే దుష్ట సంస్కారాలు పోవడం ఎంత కష్టమో. అట్లానే యశవంతరావు గురించి ఏమంటున్నారు, వీడు పూర్వజన్మలో పవిత్రమైన నడవడి గలవాడు, అందుకే ఇప్పుడు ఈ తల్లి గర్భాన్ని జన్మింపజేశాను అంటున్నారు. అంటే బాబాని ఆశ్రయించిన వాడు గతంలో ఎంతో పవిత్రమైనటువంటి నడవడి కలిగి ఉండటం వల్ల సాయి ఏం చేశారట, అందుకే ఇప్పుడు ఈ తల్లి గర్భాన్ని జన్మింపజేశాను అని. అంటే వాడు మళ్ళీ అక్కడి నుంచి వాడు అంతకుముందు ఉన్నటువంటి ఏదైతే స్థితి ఉందో దాన్ని కొనసాగించడానికి, ఎందుకంటే మనం చేసుకునే ఆధ్యాత్మికత, యోగ స్థితి ఇవే మనకి క్యారీ ఫార్వర్డ్ అయితే తప్పించి ఇవాళ మనం కూడబెట్టుకున్నవి ఏవి కూడా, మన స్థలాలు, మన సంపదలు, మన బిల్డింగ్లు, మనం ఏర్పరచుకున్నవి, లేకపోతే మనం వేటి మీద వ్యామోహం కొనుక్కున్నామో పెట్టుకున్నామో ఒక్క వస్తువు కూడా మనతో రాదు. మనం ఎంతగా గురువుని సేవించి మనం ధర్మాన్ని ఆచరించామో, ఆధ్యాత్మిక జీవితంలో ఏమాత్రం సాధన చేసామో అవి మాత్రమే మనతో వస్తాయి అన్నమాట. అందుకని బాబా ఏం చేశారు, వీడెంతో మంచి నడవడి గలవాడు కాబట్టి వీడిని, అంటే ఆయన మళ్ళీ వీడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జన్మకి రావాలంటే ఎవరి గర్భంలో వీళ్ళని వేస్తే, ఏ పుణ్య దంపతుల గర్భంలో వేస్తే వీడికి ఉపయోగం ఉంటుంది, వీడి శ్రేయస్సు కలుగుతుంది అనే విషయం ఆయన కూడా చూసుకొని, అందుకే ఇప్పుడు ఈ తల్లి గర్భాన్ని జన్మింపజేశాను అన్నారట. ఇప్పటికీ ఇతనిలో మంచి గుణాలు ఉన్నాయి అన్నారు. అంటే బలహీనతలు, చెడు బుద్ధులు ఉన్న వాళ్ళని బాబా చెప్తున్నారు, మరే నేను 2000 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నా, నీలో ఇంకా ఏ మార్పు రాలేదు అన్నారు. అలానే ఇంకొకళ్ళు వస్తే ఏం చెప్తున్నారు, గతంలో ఇతనికి ఎంతో మంచి నడవడి గలవాడు కాబట్టి మళ్ళీ ఈ తల్లి గర్భాన్ని జన్మింపజేశాను అని చెప్తున్నారు. ఇప్పటికీ ఇతనిలో మంచి గుణాలు ఉన్నాయి అన్నారు. ఒకసారి మసీదులో నింబార్పై నివసిస్తున్న పిచ్చుకల గురించి ఆయన అన్నారు, అవి గత జన్మలో ఇక్కడే గూడు కట్టుకున్నాయి, వాటిని ఒక పాము మృంగింది, అవి తిరిగి మళ్ళీ ఇక్కడే గూడు కట్టుకున్నాయి అన్నారు. అంటే ప్రతి ఒక్క జీవి ఎన్ని జన్మలు గడిచినా ఆయన మాత్రం వాటిని గమనిస్తూ చూస్తున్నారు. ప్రతి ఒక్క జీవి యొక్క జన్మలు ఇవన్నీ కూడా సాయికి తెలిసినవే అన్నమాట. సాయి ఒకప్పుడు ఇలా అన్నారు, నేను ఒకరోజు అల్పాహారం చేసి కాలినడకన ఒక చిన్న నదికి వెళ్ళి స్నానం చేసి విశ్రాంతిగా కూర్చొని చిలిం సిద్ధం చేసుకుంటూ ఉన్నాను. బాబా ఒకప్పుడు ఒక కథ చెప్తూ ఉన్నారు. ఒకసారి నేను ఒకరోజు ఉదయం అల్పాహారం చేసి కాలినడకన ఒక చిన్న నదికి వెళ్ళి స్నానం చేసి విశ్రాంతిగా కూర్చొని చిలిం సిద్ధం చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు ఒక బాటసారి వచ్చి నమస్కరించి నా పక్కన కూర్చున్నాడు. బాబాట నదికి వెళ్ళి స్నానం చేసి ఆ పక్కన చిలిం సిద్ధం చేసుకుంటూ కూర్చున్నారట. ఇంతలో ఒక బాటసారి వచ్చి నమస్కరించి నా పక్కన కూర్చున్నాడు. ఇంతలో ఒక కప్ప అరుపు వినిపించింది. సహజంగా అప్పుడు నది దగ్గర ఉన్నారు, అక్కడ ఏవో ఆ చెట్లు పక్కన ఎక్కడో కప్ప అరుపు వినిపిస్తే అదేమిటి అని అతడు అడిగాడు. కప్పని ఒక పాము పట్టుకున్నదని, వారిద్దరూ కర్మఫలం అనుభవిస్తున్నారని చెప్పాను. చూడండి, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ ఎలా చెప్తున్నారో బాబా. ఇప్పుడు ఆ కప్పని ఒక పాము పట్టుకుందట, అది పాము మింగటానికి రెడీగా దాంతో పట్టుకొని ఉంటే ఆ కప్ప అరుస్తూ ఉంది. అప్పుడు ఇతను అడిగాడు, ఏంటి ఆ శబ్దం అని. కప్పని పట్టుకుంటే ఆ పాము కప్ప భయంతో అరుస్తూ ఉంది. బాబాని ఏంటి ఆ శబ్దం అని అడిగితే బాబా అన్నారు, అది ఒక కప్ప అరుపు, అది ఆ కప్పని పాము పట్టుకున్నదని, వారిద్దరూ కర్మఫలం అనుభవిస్తున్నారని చెప్పాను. అతడు అది చూసి వచ్చి 10-15 నిమిషాల్లో ఆ పాము కప్పని మృంగివేస్తుంది అన్నారు. అతను ఏం చేశాడు, ఆ పక్కనే ఉంది కదా అని వెళ్ళి చూసి వచ్చాడట. చూస్తే ఏమనిపించింది, ఇంకో 10-15 నిమిషాల్లో పూర్తిగా ఆ కప్పని మింగివేస్తుంది ఆ పాము అని బాబాకి చెప్పాడు. చెప్తే బాబా అన్నారు, అలా జరగనివ్వను, దానిని ఎలా రక్షిస్తానో చూడు అని వాటిని సమీపించి, ఓ వీరభద్రప్ప నీవు పాముగాను, చెన్నబసప్ప
కప్పగాను జన్మించినా మీ ద్వేషాలు ఇంకా విడలేదా, ఇకనైనా విడవండి అన్నాను. చూడండి, బాబా దగ్గరికి వచ్చి అతను ఏం చెప్పాడంటే, ఆ బాటసారి ఆ పాము దాదాపుగా మొత్తం పట్టేసుకుంది ఆ కప్పని, ఇంకో 10-15 నిమిషాల్లో దాన్ని పూర్తిగా మింగేస్తుంది అని అన్నారట. కానీ బాబా ఏం చెప్పారు ముందే, అది వాళ్ళిద్దరూ వాళ్ళ కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉన్నారు అని. ఇతను వచ్చి ఈ మాట చెప్పిన తర్వాత బాబా వెంటనే అంటున్నారు, అలా జరగనివ్వను అన్నారు. వాళ్ళ కర్మఫలాన్ని అనుభవిస్తున్నారు, వాస్తవానికి అయితే అది మింగేయాలి. కానీ బాబా అంటున్నారు, అలా జరగనివ్వను, కర్మఫలం అనుభవిస్తున్నారు కానీ ఆ కర్మఫలాన్ని అనుభవించకుండా వాటిని అలా జరగనివ్వను, దాన్ని ఎలా రక్షిస్తానో చూడు అన్నారు. నిజానికి కర్మఫలం అయితే వెళ్ళిపోవాలి ఆ కప్ప, కానీ బాబా ఏమన్నారు, వాటిని అలా జరగనివ్వను, దాన్ని ఎలా రక్షిస్తానో చూడు అని వాటిని సమీపించి బాబా అంటున్నారు, వాళ్ళ గత జన్మల్లో పేర్లతోటి, ఓ వీరభద్రప్ప, నీవు పాముగాను చెన్నబసప్ప కప్పగాను జన్మించినా మీ ద్వేషాలు విడవలేదా, ఇకనైనా విడవండి అన్నారు. అంటే మనమేమో మనకి ఎవరైనా తప్పు చేసి మనల్ని ఏమన్నా అంటే వాళ్ళ మీద ద్వేషం వహించి సంతోషపడతాం. అంటే వాళ్ళని ఎప్పుడెప్పుడు కడిగేద్దామా, ఎప్పుడెప్పుడు 4 మాటలు అంటే తృప్తి పడతామా, మన ఈగో ఎప్పుడు మళ్ళీ సాటిస్ఫై అవుతుందా, సంతోషం కాదు సాటిస్ఫై అవుతుందా, మనం ఒక మాట అంటే 10 మాటలు తిరిగి అనగలిగామా, లేకపోతే ఊరికే ఏదైనా మన ఆధిపత్యం అంతా కూడా అక్కడే కనిపిస్తూ ఉంటుంది. మన బలహీనతల్ని మనం బాగా ప్రదర్శించుకోవడంలోనే మన యొక్క గొప్పతనం కనపడుతూ ఉంటుంది. ఎవరినంటే నేను ఒక్క మాట కూడా కొన్ని 10 మాటలు అనేస్తానని గొప్పగా చెప్పుకుంటాం. అది ఒక బలహీనత, అది ఉండరాందని మనం అనుకోం. ఇన్నాళ్ళు వాటిని అంటిపెట్టుకొని ఉండటం వల్ల మనం వాటిని సహజంగా మాట్లాడతాం. మరి బాబానేమో నిన్నెవరైనా నిందిస్తే కాంగి వెళ్ళు అంటే మనకు మొదట వచ్చి ఆలోచన, అదేంటి, అది ఎలా సాధ్యమవుతుంది, వాళ్ళు ఒక మాట అంటూ ఉంటే ఎలా వెళ్ళగలం, ఇన్నాళ్ళు ఒక మాట అంటే 10 మాటలని మనం వాళ్ళని నోరు ముయించాం కదా, అలాంటిది 10 మాటలు అన్నా కానీ నోరు మూసుకొని వెళ్ళటం ఎలా సాధ్యమవుతుందని మనకి ప్రశ్న ఎందుకు వస్తుందంటే, ఇన్నాళ్ళు మన ప్రవర్తన దానికి భిన్నంగాను మన బలహీనతను ప్రదర్శించుకుంటూ గొడవ చేసేదిగానే ఉంది. అందుకని అలా మనకు అలా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చి బాబా అంటున్నారు, మీరు మనిషి జన్మల నుంచి ఇలాంటి హీన జన్మలెత్తి నువ్వు పాముగాను కప్పగాను జన్మించినా కూడా ఇంకా మీరు ఆ జన్మలో ఉన్న ద్వేషాలను ఇంకా వదులుకోలేదా, ఇప్పుడు కూడా మళ్ళీ కొట్టుకుంటున్నారు, ఒకళ్ళొకళ్ళు చంపాలని చూసుకుంటున్నారు అని బాబా అన్నారు. మీరు పాము కప్పలుగా జన్మించిన మీ ద్వేషాలు ఇంకా విడవలేదా, ఇకనైనా విడవండి అన్నాను. కప్పను విడిచి పాము నదిలోకి దూకింది. ఎప్పుడైతే బాబా ఆ మాట అన్నారో వెంటనే ఆ పాము ఏం చేసిందట, కప్పను విడిచి నదిలోకి దూకింది. కప్పను విడిచి పాము నదిలోకి దూకింది. కప్ప పొదల్లో దాక్కుంది. ఆ బాటసారి అసలు వృత్తాంతం చెప్పమంటే ఇలా చెప్పారు. అంటే ఇతనికి ఆశ్చర్యం వేసింది, అదేంటి కప్ప పాముతో బాబా మాట్లాడారు, పైగా వాటి గత జన్మలో ఉన్న ద్వేషాలను ఇంకా విడవకుండా వాళ్ళు కర్మఫలం అనుభవిస్తూ ఉన్నారు. అలా బాబా మళ్ళీ వాటిని పేర్లు పెట్టి పిలిచి గుర్తు చేసేసరికి ఈ పక్కన ఇదంతా చూస్తున్న బాటసారి ఆశ్చర్యంతో నోరు తెరిచి బాబాని అడిగారట, అదంతా ఏంటి, ఆ వృత్తాంతం ఏంటి అంటే అప్పుడు బాబా ఇలా చెప్పారు, ఒకప్పుడు నేనుండే ప్రదేశానికి 5 మైళ్ళలో ఒక శిథిలమైన మహాదేవుని ఆలయం ఉండేది. అంటే ఇందాక మనం చూసుకున్న మేకల దానిలోనూ దీనిలో కూడా మనకి ఏం తెలుస్తుంది అంటే, మనం దేన్ని బలహీనతను బలంగా అంటిపెట్టుకొని ఉంటామో, మనం చేసే పనులు అవి మనల్ని మానవ జన్మ నుంచి ఎంత హీనమైన జన్మలోకి తీసుకొస్తాయో, కర్మఫలం ఎలా అనుభవించాలో మనకి తెలియజేస్తూ ఉంటాయి అన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు వృత్తాంతం బాబా చెప్తున్నారు, ఒకప్పుడు నేనుండే ప్రదేశానికి 5 మైళ్ళలో ఒక శిథిలమైన మహాదేవుని ఆలయం ఉండేది. భక్తులు ఆలయ పునరుద్ధరణ కోసం విరాళాలు ప్రోగు చేసి స్థానికుడైన ఒక ధనికుడికి అప్పచెప్పారు. అంటే అక్కడ ఉన్న శివాలయం బాగా శిథిలమైపోయింది, కప్పంతా పడిపోయేట్టుగా ఉందని చెప్పి దాన్ని ఎట్లయినా మళ్ళీ రెనోవేట్ చేయాలి, పునరుద్ధరించాలని చెప్పి చందాలు అవన్నీ పోగు చేసి విరాళాలు పోగు చేశారట. చేసి ఏం చేశారు, స్థానికుడైనటువంటి ఒక ధనికుడికి అప్పచెప్పారు ఆ పనిని. ఇదిగో మేము సేకరించిన ధనం ఇది, దీంతో అటు బాగు చేయించమని. ఆ లోభి 2 సార్లు కూడా అతను సొంతానికి వాడుకొని దొంగ లెక్కలు చెప్పాడు. పాపం వాళ్ళ మందిరానికి, ఆ కప్పు వేయించడానికి, మందిరాన్ని పునరుద్ధరించడానికి ఇచ్చేసినటువంటి విరాళాలని సొంత డబ్బులు వాడుకొని ఆ అమాయకులకి దొంగ లెక్కలు చూపాడట. ఒకరోజు మహాదేవుడు అతని భార్యకు స్వప్న దర్శనం ఇచ్చి, గర్భగుడికి కప్పు వేస్తే ఆమె వెచ్చించిన దానికి 100 రెట్లు ఇవ్వగలను అన్నాడు. అంటే వీడు 2 సార్లు వాటిని 2 సార్లు స్వార్థానికి వాడుకున్నాడని చెప్పి ఒకరోజు సాక్షాత్తు ఆయనే కనపడ్డాడట, మహాదేవుడే కనపడి, శివుడే కనపడి ఆయన లోబి భార్యకి చెప్తూ ఉన్నారు, గర్భగుడికి కనుక కప్పు వేయిస్తే నువ్వు వెచ్చించేదానికి 100 రెట్లు ఇస్తాను అని చెప్పారట.
ఆ లోబి వెళ్ళి ఆవిడేం చేసింది పాపం, అమాయకంగా భర్తకి చెప్పింది. చెప్తే మామూలుగా ధనం మీద వ్యామోహం ఉన్నవాడు భగవంతుని కూడా నమ్మడు. వాడు ఎంతసేపు ధనం ఎలా కూడగట్టుకుందామనే ఉంటుంది. అందుకని పిచ్చిదాన చెప్పదలుచుకున్నట్టు నాకు చెప్తాడు కదా, నీకెందుకు చెప్తాడు అని. ఆ శివుడు నాకే ఎందుకు చెప్పకూడదు? ఇది కేవలం మన మధ్య స్పర్ధను కలిగించడానికి వచ్చిన పీడకల అని ఆమె మాటను త్రోసిపుచ్చాడు. ఎందుకంటే వాడికి వ్యామోహం అంతా ధనం మీదే ఉంది. దేవుడు వచ్చి చెప్పినా వేండు, భార్య వచ్చి చెప్తే అన్నాడు, అది వచ్చి నీకు పీడకల్లే, మన మధ్య ఇట్లా మనస్పర్ధ కలిగించడానికి వచ్చింది, అంత చెప్పదలుచుకుంటే అంత కప్పే కావాలంటే శివుడు నాకే చెప్పడా అనుకున్నాడట అని ఆవిడ మాటను తోసిపుచ్చాడు. ఐశ్వర్యంతో ఇచ్చిన విరాళాలను భగవంతుడు ఇష్టపడడు, భక్తితో ఎంత స్వల్పంగా ఇచ్చినా తృప్తి చెందుతాడు. భగవంతుడు నిజానికి ఆయనకి మనం ఇచ్చే స్థితిలో మనం ఉంటామా? అన్నీ అందరికీ ఇచ్చేది ఆయనే, ప్రకృతి అంతా నడిపించేది ఆయనే. ఆయన మాటను దాటి ఏదన్నా శాసనం నడుస్తుందా ప్రకృతిలో? ప్రకృతి శక్తుల వల్లే ఇంత జరుగుతూ ఉంది. ఈ ప్రకృతి యజ్ఞానికి కూడా యజ్ఞపతి ఆయనే. మనం అందుకే నామావళిలో కూడా మనం అది చెప్పినాం, సృష్టి యజ్ఞాయ నమః అని చెప్పుకుంటున్నాం. ఈ మొత్తానికి యజమాని ఆయన. ఈ ప్రకృతిలో నిర్వహించే ప్రతిదీ కూడా ఆయన వల్లే నిర్వహింపబడుతూ ఉంది. మనం తీసుకెళ్ళి ఆయనకి ఇస్తున్నాం అంటే మన జీవితమే మంది కాదు. మనం తీసుకెళ్ళి మనం ఆయనకి ఏమి ఇస్తాము? సృష్టిలో అంతా సమర్పించే అన్ని జీవులకు ఆయుని ఆహారాన్ని సమర్పించే ఆయనకి మనమేం తిరిగిస్తాము? కానీ అందుకే మనం దక్షిణలో ఉండాల్సిన భావాన్ని కూడా చెప్పుకుంటూ అదే చెప్పుకున్నాం అనమాట. ఆయనకి ఎలాంటివి ఇస్తే స్వీకరిస్తాడట అంటే భక్తితో ఏదైనా ఇచ్చినా కానీ తీసుకుంటారట. కానీ అయిష్టంతో ఇచ్చిన విరాళాలు భగవంతుడు ఇష్టపడ్డు. మనం గతంలో కూడా దక్షిణాధ్యాయంలో చెప్పుకున్నాం. అతనికి ఏవో బలహీనతలు ఉండి ఎవరినో వేరే స్త్రీతో గడుపుతూ అతను వచ్చి దక్షిణలు ఇస్తే బాబా స్వీకరించుకు ఏం చెప్పారు, నువ్వు ఒకటి ఉంచుకున్నావు కదా, ఇది తీసుకెళ్ళి ఆమెకే ఇవ్వు అన్నారు. అంటే అయిష్టంతో ఇచ్చినవి, అధర్మంతో ఇచ్చినవి ఆయన స్వీకరించరు. అలా కాకుండా ప్రేమతోటి భగవంతుడికి ఒకసారి నివేదించిన ఒక పాలకోవ బిళ్ళ మళ్ళీ బాబా దగ్గరికి వెళ్తున్నాడని తెలిసి మైలు వచ్చిందని తెలిసినా కానీ మళ్ళీ ఆ పాలకోవ ఇస్తే తీసుకెళ్ళిన వాడు అది ఇవ్వడం మర్చిపోతే ఆయన మరీ అడిగి మరీ తీసుకున్నారు. అంటే అంత ప్రేమగా ఒకసారి నివేదించినటువంటిది, పైగా బాలకరామాన్కర్కి ఇట్లా ఇది ఉందని తెలిసినా కానీ, అంటే కేవలం అక్కడ ఏంటి, ఆయన మన నుంచి ఆశించేది ఆ ప్రేమనే. అయ్యో బాబాకి ఏమైనా పంపాలి, ఏమీ లేదు అని తపనపడి పర్వాలేదు బాబాకి ఏదో ఒకటి పంపుతున్నాడని అదే పంపిస్తే ఆయన దాన్ని ప్రేమగా స్వీకరించారు. అంటే భగవంతుడు ఎలా ఉంటాడు? అయిష్ట్యంతో ఇచ్చిన విరాళాలను ఎప్పుడూ కూడా భగవంతుడు ఇష్టపడడు. భక్తితో ఎంత స్వల్పంగా ఇచ్చినా తృప్తి చెందుతాడు. ఆయన తిరిగి ఆమెకు స్వప్నంలో కనపడి, నీ భర్త మాటలు పట్టించుకోకు, నీకు ఇష్టమైతే నీ ధనం వెచ్చించి పని జరిపించు అన్నారట. ఇక అర్థమైపోయింది, ఈ లోబి చేసేవాడు కాదు, అంటే ఈవిడ కూడా చేయనివ్వట్లేదని మళ్ళీ స్వప్నంలో ఆవిడ కనపడి మహాదేవుడు చెప్పారట, నీ భర్త మాటలు పట్టించుకోమాక, నువ్వు కనుక నీకు ఇష్టం కనుక అయితే నీ ధనం వెచ్చించి ఆ పని జరిపించు, గర్భగుడి కప్పు వేయించు అన్నారట. తన పుట్టింటి వారిచ్చిన నగలను అందుకే వెచ్చించదలిచారని ఆమె భర్తతో చెప్పింది. పాప అమాయకంగా ఏం చేసింది, నాకు పుట్టిన వాళ్ళు ఇచ్చిన నగలున్నాయి కాబట్టి ఆ నగల్ని ఖర్చు పెట్టి నేను గుడికి కప్పు వేయించదలుచుకున్నానని భర్తతో చెప్తే, ఆ కుత్సికుడు ఆ 1000 రూపాయల విలువ గల నగలు కూడా తీసుకొని అందుకు బదులుగా ఒక పేదరాలు 200 రూపాయలకు తాకట్టు పెట్టిన ఒక ఊసర క్షేత్రాన్ని దేవుడి పేరు పెట్టి దాన్ని పూజారికి అప్పగించాడు. ఇది చూడండి, ధనం మీద వ్యామోహం పోవడం ఎంత కష్టమో. అందుకే ఇందాక బాబా చెప్పిన కథలో కూడా ఆ ధనరాశుల మీద కూర్చొని పావునయ్యాను అంటంలో, అంటే అంత బలహీనతకు గురి చేస్తుంది అనమాట. అందులోంచి బయటపడటం కష్టం. ధనాన్ని పొందిన దాన్ని దాన ధర్మాలకి ధర్మ కార్యాలకి వినియోగించడం, కేవలం మన స్వార్థం కోసం వినియోగించకుండా ఉండటం అనేది ఎంతో కష్టం. ఇక్కడ కూడా పాపం ఆవిడ సన్న నగలిస్తూ ఉన్న వాటిని కూడా మళ్ళీ వాటి పేరు కొట్టేసి దాని బదులుగా ఎవరో ఒక వృద్ధురాలు పెట్టినటువంటి ఒక స్థలాన్ని 200 రూపాయలకి పెట్టినటువంటి తాకట్టు పెట్టిన ఒక ఊసర క్షేత్రాన్ని పూజారికి అప్పగించాడట. కొద్ది కాలానికి వారింటి మీద పిడుగుపడి భార్యాభర్తలిద్దరూ మరణించారు. ఇంత మూట కట్టుకున్నాడు, ఏం తీసుకువెళ్ళాడు పాపం, పిడుగుపడింది, వెళ్ళిపోయాడు. ఏం తీసుకువెళ్ళి ఉంటాడంటే వాడు సంస్కారాన్ని తీసుకొని వెళ్ళి ఉంటాడు, అంతకంటే బలహీనతల్ని ఆ డబ్బు మీద ఉన్న వ్యామోహాన్ని. కొద్ది కాలానికి వారింటి మీద పిడుగుపడి వారిద్దరూ మరణించారు. మరుజన్మలో ఆ లోబి మధురలో వీరభద్రప్ప అనే బ్రాహ్మణుడిగా జన్మించాడు. అతని భార్య ఆలయ పూజారి కూతురు గౌరిగాను, భూమిని తాకట్టు పెట్టిన పేదరాలు ఆలయ ధర్మకర్త కొడుకైన చెన్నబసప్పగాను జన్మించారు. తర్వాత కాలంలో వీడి ముగ్గురు ఒకే సమయంలో ఇలా జన్మించారట. ఆ లోబేమో మధురలో వీరభద్రప్ప, ఇందాక మనం పాముగా చెప్పినట్టు ఆ వీరభద్రప్ప అనే బ్రాహ్మణుడిగా జన్మించాడు.
అతని భార్య ఏమో ఆలయ పూజారి కూతురు గౌరిగాను, భూమిని తాకట్టు పెట్టినటువంటి ఆ పేదరాలు ఆలయ ధర్మకర్త కొడుకైన చెన్నబసప్పగాను జన్మించాడు. ఆ పూజారి నా భక్తుడు. యుక్త వయస్కురాలైన గౌరికి వరాన్వేషణ చేస్తూ ఉన్నాడు. సమయానికి వరుడు తనే రాగలడని నేను చెప్పినట్లు వీరభద్రప్ప వచ్చాడు. ఈ జన్మలో కూడా మళ్ళీ వాళ్ళిద్దరికే పడిందనమాట. అతనికి ధనాశ ఇంకా పోలేదు. అదృష్టవశాత్తు ఆ దేవుడి మాన్యం 1,00,000కు, అంటే గత జన్మలో ఆమె దేవుడికి ఇచ్చిన నగలకు 100 రెట్లు విలువకు అమ్మకమైంది. ఆవిడ 1000 రూపాయలు ఇచ్చింది కదా తన పుట్టింటి నగలు, ఆ 1000 రూపాయలు తీసుకొని ఆ 200 రూపాయల కింద తాకట్టు పెట్టిన భూమిని ఇచ్చాడు. అందుకని వీళ్ళు ఈ జన్మలో ఇక్కడికి వచ్చేసరికి ఆయన మహాదేవుడు ఏం చెప్పాడు, నీ డబ్బు కనుక నువ్వు ఖర్చు పెట్టి చేస్తే దానికి 100 రెట్లు తిరిగి ఇస్తానన్నాడు. అందుకని ఆమె పెట్టిన 1000 రూపాయలకి ఇప్పుడు 1,00,000 రూపాయలు అయిందట. 1,00,000కు ఆ దేవుడి మాన్యం దాని విలువ పెరిగి దాన్ని 100 రెట్ల విలువకు అమ్మకమైంది. ఇప్పుడు ఆ ధనం కోసం తగుబడి అందరూ నాతో సంప్రదించారు. చూడండి, ఈ జన్మలో కూడా వాళ్ళు దానికోసం కొట్టుకుంటూ ఉన్నారు. నేను ఆ ఆస్తి దేవుడిదని, మరి దేవుడి పేరు పెట్టేశారు కదా, ఆ ఆస్తి దేవుడిదని, వారసురాలైన గౌరి అనుమతి లేకుండా దాన్ని ఏమీ చేయరాదని, ఆమె భర్తకి ఎట్టి హక్కు లేదని చెప్పాను. నేను గౌరిని మంచి చేసుకొని ఆస్తిని చేజిక్కించుకో చూస్తున్నానని వీరభద్రప్ప నన్ను నిందించాడు. అంటే బాబాని కూడా చెప్తూ ఉంటే మధ్యవర్తిగా, ఇది నీకు యాక్చువల్గా మీ ఎవరికి హక్కు లేదు, కేవలం వారసులైన గౌరికి మాత్రమే ఉందని చెప్పారట బాబా. నేను గౌరిని మంచి చేసుకుని ఆస్తిని చేజిక్కించుకో చూస్తున్నానని వీరభద్రప్ప నన్ను నిందించాడు. నేను భగవంతుని స్మరించి ఊరుకున్నాను. గౌరీ నన్ను శరణు వేడితే అభయం ఇచ్చాను. నాటి రాత్రి మహాదేవుడు ఆమెకు స్వప్నంలో కనిపించి చెప్పాట, ఆ ధనమంతా నీది. ఎందుకని 1000 రూపాయలు పాపం ఆవిడ కదా ఇచ్చింది సత్సంకల్పంతో, స్వామి చెప్పాడని. ఆ ధనమంతా నీది, ఎవరికీ ఇవ్వవద్దు. అందులో కొంత చెన్నబసప్ప చెప్పినట్లు ఆలయానికి వెచ్చించు, మిగిలింది వెచ్చించాలనుకుంటే మసీదులోని బాబాతో సంప్రదించు అన్నారట. చూడండి, మహాదేవుడు కూడా బాబాకి వెళ్ళి సంప్రదించమని చెప్పారు. ఆమె నేను అడిగినప్పుడు అసలు మొత్తాన్ని ఆమెనే ఉంచుకోమని, వడ్డీలో సగం చెన్నబసప్పకిమ్మని, అందులో వీరభద్రప్పకి ఎట్టి ప్రసక్తి లేదని చెప్పాను. ఇంతలో అంటే ఆయనకి ఫేవర్గా కాకుండా వీళ్ళిద్దరికీ ఫేవర్గా చేస్తున్నారు బాబా అని అతను వచ్చి వీరభద్రప్ప వచ్చి కోప్పడి చెన్నబసప్పను చంపుతానని బెదిరించాడు. అతను భయపడి నన్ను శరణు వేడాడు. కొంతకాలానికి వారిద్దరూ మరణించి వీరభద్రప్ప పాముగాను చెన్నబసప్ప కప్పగాను జన్మించారు. అప్పుడు చెన్నబసప్పకి ఇచ్చిన వాగ్దానమే నేను ఇప్పుడు పాలించాను అన్నారు. గమ్మత్ ఏంటంటే వాళ్ళిద్దరూ చెన్నబసప్ప వీరభద్రప్పని చంపుతానని బెదిరించాడు, కానీ అప్పుడు ఇంకా చంపుకోలే. అతడు భయపడి నన్ను శరణు పెడితే బాబా శరణు పెట్టాడంట. బాబా నేను రక్షిస్తానని అభయం ఇచ్చారు. కొంతకాలానికి వారిద్దరూ మరణించి వీరభద్రప్ప ఏమో పాముగాను, అంటే అతని ప్రవృత్తి వల్ల, చెన్నబసప్ప కప్పగాను జన్మించారు. అప్పుడు చెన్నబసప్పకి ఇచ్చిన వాగ్దానమే నేను ఇప్పుడు పాలించాను. అంటే గత జన్మంలో ఎప్పుడో ఇచ్చినటువంటి దాన్ని బాబా ఇప్పుడు రక్షిస్తాను అని అన్నారు, కానీ ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. భగవంతుడు తన భక్తుడైన ఇతన్ని కాపాడటానికే నన్ను ఇక్కడికి పంపారు అన్నారు. చూడండి, ఎంత అసలు మనకి బాబాలో కనిపించే ఎంత ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడ ఈ పని చేస్తూ కూడా బాబా ఏమంటున్నారు, భగవంతుడి భక్తుడైన అతన్ని కాపాడటానికే నన్ను ఇక్కడికి పంపించారంటున్నారు, నేను వచ్చానని చెప్పట్లా. అంటే ఏది కూడా ఆయన చేస్తున్నట్టుగా చెప్పరు. ఈ వృత్తాంతం మాస్టర్ గారు అంటారు ఒక గొప్ప సూక్ష్మాన్ని తెలుపుతుంది. ఏంటంటే అది మానవులు చేసిన కర్మలే కాదు, భావాలు కూడా మరుజన్మలకు కారణమవుతాయి. ఎంతమందికి తెలుసండి ఈ విషయం? మనం పని చేస్తేనే అనుకుంటున్నాం, కానీ మాస్టర్ గారు ఏమంటున్నారు, మానవులు చేసిన కర్మలే కాదు, భావాలు కూడా మరుజన్మలకు కారణమవుతాయి. ఒరే నేను చంపుతానని గట్టిగా వాడు ద్వేషం వహించి వాడు ఆ మాట అన్నాడు, చంపలా. ఇక ఈ లెక్కన మనం ఎన్ని రకాలు ఎంతమందిని అని ఉంటాం. అంటే మనం చేసే కర్మలే కాదట, భావాలు కూడా మరుజన్మలకు కారణమవుతాయి. అందుకే సాటి మనిషిని పనికి మాలిన వాడా అని తిరిగినా కూడా నరకం వస్తుందని క్రీస్తు చెప్పాడు. సాటి వారిని పరోక్షంగా నిందించడం పాపమని సాయి బోధించిన మరొక సంఘటన ఇంతకుముందు గమనించాం. అంటే నిందిస్తూ ఉన్నాడని మనం బాబా బోధిస్తూ పంది గురించి చెప్పింది. అందుకే మానవుడు సాత్విక భావాలను అలవర్చుకొని అసుర భావాలను తొలగించుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి అంతటికీ పునాదిగా చెప్పింది భగవద్గీత.
ఇవి చెప్పరు. మీకు ఎన్ని శ్లోకాలు నేర్చుకున్నారు, మీరు ఎంత చక్కగా పలకగలరు, మీరు శ్లోకాలు బాగా పాడగలరా, ఇంత తప్పించి భగవద్గీత యొక్క హృదయం ఏంటంటే ఇక్కడ మాస్టర్ గారు అంటున్నారు, మానవుడు సాత్విక భావాలను అలవర్చుకొని అసుర భావాలను తొలగించుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి అంతటికీ కూడా పునాదిగా చెప్పింది భగవద్గీత. అందుకే సాయి ఏమన్నారు, మీరెంతో పెద్దవి అనుకునేవి చాలా చిన్న విషయాలు, మీరు చిన్నవి అనుకునేవి పెద్ద విషయాలు. ఆధ్యాత్మికత అంతా కూడా అటువంటి మానవత్వాన్ని అలవర్చుకోవడమే. దానికి ఆలంబనంగా అన్ని జీవుల్లోనూ మనలోనూ సాయే ఉన్నారు అని దర్శించగలగడం నేర్చుకోవడం అనమాట. మనం ఇక్కడ చెప్పుకుంటున్నది ఏంటంటే, ఒకసారి మనిషి జన్మ వచ్చింది కాబట్టి అబ్బో మనకేంటి అనుకోవడానికి లేదు. ఇక్కడ ఎలాంటి స్థితులు పొందారో చూస్తూ ఉన్నాం. నిన్ను చంపేస్తాను అని ద్వేషం వహించాడంటే ఏంటి, మీ డబ్బు కాజేయాలని చూస్తున్నాడు నాకు రాకుండా అని చేస్తున్నందుకు బాబా పట్ల కూడా కోపం వహించాడు. అదే సమయంలో ఈ చెన్నబసవని చంపేస్తాను అని. కానీ ఇక్కడ వాళ్ళు నిజంగా చంపుకోపోయినప్పటికీ కూడా వాళ్ళ ద్వేషాలు విడవకపోవడం వల్ల వాళ్ళకి హీన జన్మలు వచ్చి వాళ్ళు పాము కప్పలుగా పుట్టి మళ్ళీ వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటా ఉంటే బాబా వచ్చి రక్షించారు. పాము కప్పని మింగేస్తుందంటే, కానీ చెన్నబసప్ప వచ్చి బాబాని శరణు వేడినప్పుడు నిన్ను రక్షిస్తాను అన్నారు కాబట్టి, అంటే ఇతను చంపేస్తానని బెదిరించినప్పుడు బాబాని శరణు వేడితే నేను రక్షిస్తానని మాట ఇచ్చారు కాబట్టి, ఇక్కడికి ఇతని ఆ పాము చంపుతూ ఉన్నప్పుడు మా బాబా అంటున్నారు, భగవంతుడిని తన భక్తుడిని రక్షించడం కోసం భగవంతుడు నన్ను ఇక్కడికి పంపించి వాడిని రక్షింపజేశారు అని చెప్తున్నాడు అని మాస్టర్ గారు అంటున్నారు. మానవులు చేసే కర్మలే కాదు, భావాలు కూడా మరు జన్మలకు కారణమవుతాయి. మనం గుర్తుపెట్టుకోవాలి, ఎంతో కీలకమైన విషయం అన్నమాట ఇది. అంటే మన ఆలోచనలు, మన భావాలు పక్క వ్యక్తి పట్ల ఎలాంటివి ఉంటాయి, అవన్నీ కూడా మొత్తం రిజిస్టర్ అయిపోతూ ఉంటాయట, అన్ని కర్మలు కూడా. అందుకే మనమే మన కర్మలు రాసుకుంటూ ఉంటాం అంటారు. మన ఆలోచనలు ఇవన్నీ కూడా మరు జన్మలకు కారణమవుతాయి. కాబట్టి సాటి మనిషిని పనికి మాలిన వాడా అని తిట్టినా కూడా నరకం వస్తుందని క్రీస్తు చెప్పాడు. సాటి వారిని పరోక్షంగా నిందించడం పాపమని సాయి బోధించినటువంటి మరొక సంఘటన ఇంతకుముందు గమనించాం. పక్కన వాళ్ళని అనవసరంగా దూషించడం, నిందించడం వల్ల మనం ఇన్నాళ్ళు సాధించినటువంటి పుణ్యం మొత్తం వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ పాపాన్ని మనం తీసుకుంటూ ఉంటాము. మనకున్న పుణ్యాన్ని ఇచ్చి వాళ్ళ పాపాన్ని తీసుకుంటామట. అందుకని అది కూడా దోషం అని చెప్పారు. అందుకే మానవుడు సాత్వికమైన భావాలను అలవర్చుకొని, ఈ సాత్వికమైన భావాలు కలగాలంటే ఎలా కలుగుతాయి, మనకి అన్నీ వేరుగా కనపడుతున్నంతసేపు పక్కన వాడి పట్ల కోపం, ప్రేమ, రాగం, ద్వేషం లేకపోతే ఇంకో భావం కలుగుతూ ఉంటే సాత్విక భావం ఎలా కలుగుతుంది అంటే, సాత్విక భావం కలగటానికి, ధర్మం ఆచరించడానికి, వీటన్నింటికీ కూడా ఆధారం అన్ని జీవుల రూపాల్లోనూ నేనే ఉన్నాను, అన్ని జీవుల రూపంలో నేనే సంచరిస్తూ ఉన్నాను, నీ చూపు ఎక్కడ పడినా కానీ అందులో నేనే ఉన్నాను, నీతో కూడా కలిపి అని సాయి మనకి ఆలంబనగా ఆయన చరిత్ర అంతా కూడా అటువంటి అద్భుతమైన లీలలు చేస్తూ ఆలంబనగా ఇచ్చారు. లేకపోతే ఎలా సాధ్యమవుతుందండి? ఎంతసేపు గ్రంథం చదువుకున్నా మనం ఎవరితో మాట్లాడకుండా గదిలో కూర్చున్నంతసేపు మనంత గొప్పవాళ్ళు లేరనుకుంటాం. బయటకు వచ్చి నలుగురిలోకి వస్తే కానీ మన అహంకారము, మనలో ఉన్న దోషాలు బయటపడవు. అందుకని మాస్టర్ గారు అంటారు, బయటకు వచ్చి బయటకు జనాల్లోకి వస్తే కానీ మన యొక్క బలహీనతలు మనకు తెలియవట. ఇప్పుడు ఇంట్లో ఉన్నారనుకోండి, మనల్ని ఎవరు ఏ మాట అనట్లేదు కాబట్టి మన గదిలో మనం కూర్చొని మన జీవితం మనం గడిపినంతసేపు పక్కనతో గొడవ లేనట్టుగానే ఉంటుంది. నలుగురిలోకి వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించలేదనో, లేకపోతే వాళ్ళని చిన్నగా మాట్లాడారనో, లేకపోతే వాళ్ళని వెళ్ళినా పట్టించుకోలేదనో, ఇక్కడి నుంచి మన బలహీనతలు అన్నీ కూడా మొదలవుతాయి అనమాట. పైగా అంటారు, ఇట్లా కొట్టుకోవడానికి పెద్ద పెద్ద విషయాలు జరగక్కర్లేదంట. నలుగురు మనుషులు వచ్చి ముందు ఒకరికి ఇస్తే చాలంట, వాడు ముందు వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదంటారంట. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే బలహీనతలు పనిచేయటం అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఎంతో మంచి సంస్కారాలు, లేకపోతే నేను చాలా ఇదిగా ఉంటాను అనుకునే వాళ్ళందరూ జనాల్లోకి వచ్చి ప్రవర్తిస్తే కానీ, ఒక మాట అన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాం, ఒక మాట అన్నప్పుడు మనం సాయి చెప్పిన బోధన గుర్తుపెట్టుకొని ఎలా జీవించగలుగుతున్నాం, మనల్ని ఎవరైనా నిందిస్తే వాళ్ళు చేసేంత మేలు ఇంకెవరు చేయలేరని చెప్పినటువంటి సాయి బోధన మనం ఎలా గుర్తుపెట్టుకొని ఆచరించగలుగుతున్నాం, పక్కన వాళ్ళని నిందించడం ద్వారా మనం సాధించుకున్న పుణ్యమంతా తిరిగి వాళ్ళకిచ్చి వాళ్ళ పాపాన్ని ఎలా మనం తీసుకుంటూ ఉన్నాం, మనం వహించే ద్వేషభావాలు లేకపోతే కోపాలు ఇవన్నీ మన హీన జన్మలకి ఎలా కారణమవుతున్నాయి, కేవలం నేను చంపుతానని కోపంగా అన్నందుకు వాళ్ళ భావాన్ని వహించినందుకే వాళ్ళకి హీన జన్మలు వచ్చాయి అని ఇవన్నీ మనం తెలుసుకోకుండా ఆధ్యాత్మికత అంటే మళ్ళీ ఏదో కొంతసేపు మనం ఎప్పుడో ఒకసారి గంటసేపు కూర్చొని నలుగురు ఒక సత్కాలక్షేపం చేసి 4 ఇవి చేసుకోవడం ఆధ్యాత్మికత అనుకుంటే మళ్ళీ మనం మోసపోతూనే ఉన్నాం. అందుకే బాబా చెప్పినటువంటి వాడిని మనం ఎంతగా గుర్తుపెట్టుకుంటామో
మన ఆధ్యాత్మికత అంటే అదొక జీవన కళ. రోజు మొత్తంలో 10 నిమిషాల సేపు ఒక చోట ముక్కు మూసుకొని కూర్చొని చేసేది కాదు. 10 నిమిషాల సేపు మనం చేసే స్తోత్రాలు కాదు, లేకపోతే 5 నిమిషాలు చేసే అష్టోత్తరం కూడా కాదు. అందుకే దాన్ని గుర్తుపెట్టుకోమని బాబా చెప్పింది. 2 నిమిషాలైనా ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి మనం ఆ సన్నిధిలో కూర్చొని ఇక్కడ మనం ఈ పటం రూపంలో సాయే ఉన్నారు అని అక్కడ పటంలా కనిపిస్తుంది, కానీ ఆయనకి పటానికి భేదమే లేదని ఆయన చెప్పిన గుర్తు చేసుకుంటూ ఆయన సాన్నిధ్యాన్ని అన్ని జీవుల రూపంలో ఏ జీవిని ఆదరించిన ఆయనకే చెందుతుందని గుర్తుపెట్టుకొని మనం నడుచుకోవటం అనేది మన ఆధ్యాత్మికత జీవితానికి పునాది. కానీ అది కాకుండా ఆధ్యాత్మికత వేరే అర్థం తీసుకొని ఆధ్యాత్మికత అంటే ఏదో అనుకుంటే ఇందులో సాధించేది ఏముండదంట. తనలో ఉన్న నిజమైన తన తత్వాన్ని తెలుసుకోవటమే నిజమైన ఆధ్యాత్మికత అన్నారు మాస్టర్ గారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. ఇప్పుడు భజన చేద్దామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణనాథ గజానన